కోర్సులో టాస్క్ ఇవ్వడం మొదలు పెడతాను. సో ఆ టాస్క్ కంప్లీట్ చేయడంలోనే మీ ప్రొఫిషియన్సీ అంతా మీరు ప్రోగ్రామింగ్ మీకు ఎంతవరకు అర్థమవుతుంది అనేది తెలుస్తుంది. మీకు ఏమైనా డౌట్స్ గట్రా ఏమైనా ఉంటే గ్రూప్లో పోస్ట్ చేయండి. ఆ గ్రూప్లో మీకు రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. ఓకే ఓకే ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటంటే సార్ చూడండి నా స్క్రీన్ని మీకు షేర్ చేస్తున్నాను మీకు. ఓకే సో బిట్ వైజ్ లాజికల్ ఆపరేటర్స్. ఓకే ఈ బిట్ వైజ్ లాజికల్ ఆపరేటర్స్ లో మనకు ఉండేవి ఏంటంటే బిట్ వైజ్ బిట్ వైజ్ అండ్ ఆపరేటర్ అండి. బిట్ వైజ్ అండ్ ఆపరేటర్ లో దీన్ని మనం ఇంతకు ముందు మనం సపోజ్ ఏ అండ్ బి అని చెప్పేసి రాసాం కదా ఇంతకు ముందు మనం. కాకపోతే ఇక్కడ బిట్ వైజ్ లాజికల్ ఆపరేటర్ లో చెప్పేసి డైరెక్ట్ బోర్డ్స్ లో రాసాం. కానీ బిట్ వైజ్ ఆపరేటర్ లో ఏమవుతుందంటే మనం సింబల్స్ పెట్టాలి. ఎలా అంటే చూడండి ఏ అండ్ బి అండ్ ఆపరేషన్ సింబల్ అనమాట. ఈ అండ్ ఆపరేషన్ సింబల్ ఇక్కడ నేను రాస్తాను చూడండి. ఇక్కడ ఒకసారి చూడండి బిట్ వైజ్ అండ్ ఆపరేటర్స్ అంటే ఇప్పుడు అండ్ ఆపరేషన్ ఇక్కడ మనం ఈ సింబల్ తో సూచించాలండి. ఇంతకు ముందు మనం ఏ అండ్ బి అని చెప్పేసి ఇచ్చాం కదా లాజికల్ ఆపరేటర్ లో. నార్మల్ లాజికల్ ఆపరేటర్ లో ఏ అండ్ బి అని చెప్పేసి రాసేదాం లెటర్ వైజ్ గా. ఇక్కడ బిట్ వైజ్ ఆపరేటర్ వచ్చేసరికి ఏ అండ్ బి అంటే ఇలా రాసుకోండి. ఏ అండ్ బి అంటే ఇలా రాసుకోండి. ఓకే అలాగే ఇప్పుడు చూడండి బిట్ వైజ్ ఆర్ నెక్స్ట్ చూడండి బిట్ వైజ్ ఆర్ ఆపరేటర్. సో ఈ బిట్ వైజ్ ఆర్ ఆపరేటర్ చెప్పే ముందు ఒక నిమిషం ఇప్పుడు మ్యాక్సిమైజ్ చేసేస్తాను. ఓకే ఒక బిట్ వైజ్ ఆర్ ఆపరేటర్ అంటే ఇక్కడ ఈ సింబల్ అండి, స్ట్రైట్ లైన్ అండి. మీరు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఏంటంటే మీరు ఆర్ ఆపరేషన్ కి ఈ సింబల్ కానీ పెడుతున్నారు. సో ఈ రెండు సింబల్ కరెక్ట్ కాదు. ఈ సింబల్ కానీ పెడుతున్నారు. ఇవి రెండు కరెక్ట్ కాదు. ఇవి ఇది స్లాష్ సింబల్ ఇవి పెట్టకూడదు. మీరు పెట్టాలంటే ఇప్పుడు మీ కంప్యూటర్ కీబోర్డ్ లో ఎంటర్ అనే ఒక బటన్ ఉంటుంది. దానిపైన ఒక కీ ఉంటుంది చూడండి, ఎంటర్ అనే ఒక కీ. ఎంటర్ పైన ఆ కీని మనం షిఫ్ట్ పట్టుకొని క్లిక్ చేస్తే స్ట్రైట్ లైన్ ప్యారల్ గా ఒక లైన్ వస్తుందండి. ఆ లైన్ పట్టుకోవాలి, రైట్ ప్యారల్ లైన్. ఆ లైన్ క్లిక్ చేస్తే అది ఆర్ ఆపరేషన్ సింబల్ అన్నమాట. తర్వాత నెక్స్ట్ బిట్ వైజ్ నాట్. బిట్ వైజ్ నాట్ అంటే నెగేషన్ సింబల్ అంటారండి. దీన్ని నేను మ్యాక్సిమైజ్ చేస్తాను. ఇదండి ఈ సింబల్ అండి. ఓకే ఇది మీరు చూసుకుంటే ఎస్కేప్ బటన్ కింద ఉంటుంది. దాన్ని షిఫ్ట్ పట్టుకొని ఎస్కేప్ 1 మీకు 1 కీ ఉంటుంది కదా, నంబర్ 1 మీ కీబోర్డ్ లో నంబర్ 1 కీని ఆ నంబర్ 1 కీ కింద నంబర్ 1 కీ పక్కన ఉంటుంది కదా, ఆ కీని మనం షిఫ్ట్ పట్టుకొని క్లిక్ చేస్తే ఇక్కడ వస్తుందండి నంబర్ 1 కీ పక్కనండి. నంబర్ 1 కీ పక్కన బిట్ వైజ్ నాట్ ఆపరేటర్. తర్వాత బిట్ వైజ్ నాట్ ఆపరేటర్ అయిన తర్వాత నెక్స్ట్ ఆపరేషన్ వచ్చేసి ఏంటంటే బిట్ వైజ్ XOR అండి. బిట్ వైజ్ XOR ఆపరేషన్. ఓకే బిట్ వైజ్ XOR ఆపరేషన్. ఈ బిట్ వైజ్ XOR ఆపరేషన్ కి సింబల్ ఏంటంటే క్యాప్ సింబల్. అంటే షిఫ్ట్ పట్టుకొని 6 నంబర్ నొక్కితే ఇది వస్తుందండి క్యాప్. మీరు పవర్ సింబల్ అని కూడా అంటారు, మీరు ఏదన్నా పలకొచ్చు. తర్వాత బిట్ వైజ్ షిఫ్ట్ ఆపరేషన్. బిట్ వైజ్ షిఫ్ట్ అంటే బిట్ వైజ్ షిఫ్ట్ అంటే ఇందులో మళ్ళీ 2 రకాలు ఉంటాయి. ఒకటే డైరెక్ట్ చెప్పేస్తాను. బిట్ వైజ్ లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేషన్ ఇట్లా ఉంటుంది సింబల్, డబల్ లెస్ దట్. బిట్ వైజ్ ఓకే బిట్ వైజ్ రైట్ షిఫ్ట్ ఆపరేషన్.
బిట్ వైజ్ రైట్ షిఫ్ట్ ఆపరేషన్. ఇవి జనరల్ గా ఇప్పుడు మనకి ఉండేవి ఇవి అనమాట. అయితే ఈ బిట్ వైజ్ ఆపరేషన్ ఎలా జరుగుతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఒక్కసారి మన వాళ్ళు కొంచెం ఎవరో హ్యాండ్ నోట్స్ గీశారు. ఓకే, బిట్ వైజ్ అండ్ ఆపరేషన్ ఆర్ ఆపరేషన్ ఎలా జరుగుతుంది తెలుసుకున్న తర్వాత మనం ప్రాక్టికల్ లోకి వెళ్దాం. ఒకసారి ఇది చాలా ఈజీ, ఒక్క పావు గంటలో అయిపోద్ది మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా. ఒకటి చెప్తే మిగతావన్నీ మీకు అర్థమైపోతాయి. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే బిట్ వైజ్ అండ్ ఆపరేషన్ ఎలా జరుగుతుందో చెప్తాను నేను. బిట్ వైజ్ అండ్ ఆపరేషన్ మీరు చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ నేను ఏ ఈక్వల్ టు 5 అని తీసుకున్నానంటే దాని అర్థం ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అని తీసుకున్నానంటే దాని అర్థం ఏంటండి? ఏ ఈక్వల్ టు 5 అని తీసుకున్నానంటే ఇక్కడ మనం 4 డిజిట్ బైనరీ మనం కన్వర్ట్ చేసాం కదా, అలా కన్వర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, సపోజ్ నేను ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అని తీసుకున్నానంటే దాని అర్థం ఏంటంటే 8 4 2 1. ఓకే, 8 4 2 1 ఇది తీసుకోవాలి. ఇందులో మనం 5 రప్పించాలి. 5 రప్పించాలంటే ఎలాగా? ఇది 0 1 0 1. మనం బిట్ వైజ్ ఆపరేషన్స్ లో మనం 5 ఏ ఈక్వల్ టు 5 అని తీసుకున్నామంటే దాని అర్థం అది ఇండైరెక్ట్ గా లోపల ఎట్లా తీసుకుంటుందండి. సపోజ్ ఇప్పుడు నేను బి ఈక్వల్ టు 6 అని తీసుకున్నాను అనుకోండి, బి ఈజ్ ఈక్వల్ టు 6 అని తీసుకుంటే 6 అంటే ఎంత వస్తుంది? 0 1 1 0. ఓకే, ఇలా వచ్చింది. ఇప్పుడు మనకి అండ్ ఆపరేషన్ జరుగుద్ది. ఎలా అంటే చెప్తా చూడండి. ఓకే, బిట్ వైజ్ అండ్ ఆపరేషన్ ఎలా జరుగుద్ది అంటే ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ కి జరుగుద్ది అనమాట. అది ఎలా అనేది నేను చూపిస్తా చూడండి. సపోజ్ నేను ఈ 1 కలర్ ఇస్తాను నేను. చూడండి, ఈ 1కి దీని కింద ఇమ్మీడియట్ గా దీని కింద ఉన్న 0కి అండ్ ఆపరేషన్ జరుగుద్ది. అంటే అలాగా ఈ 1కి దీని కింద ఉన్న 0కి అండ్ ఆపరేషన్ జరుగుద్ది. ఎలా అంటే చూడండి చెప్తాను ఎట్లా అనమాట. ఇప్పుడు బిట్ వైజ్ అండ్ ఆపరేటర్కి వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఏ అండ్ బి అంటే 1 అండ్ 0 ఏమవుతుంది? ఆన్సర్ రిజల్ట్ ఏమొస్తుందండి? 1 అండ్ 0 ఆన్సర్ రిజల్ట్ ఏమొస్తుంది? ఓకే, వన్ అండ్ 0 ఆన్సర్ రిజల్ట్ 0 వచ్చింది. ఫైన్, ఎందుకంటే మల్టిప్లికేషన్ జరుగుతుంది కాబట్టి 1 into 0 0 వచ్చింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ 0కి చూడండి, ఈ 0కి ఈ 1కి జరుగుతుంది. ఆన్సర్ 0 వచ్చింది. ఎందుకంటే 0 into 1 అన్నా 1 into 0 అన్నా ఒకటే కాబట్టి దీని ఆన్సర్ కూడా మనకి 0 వచ్చింది. తర్వాత ఈ 1కి జరుగుతుంది. అంటే దీని కొంత 1కి ఈ 1కి జరుగుతుంది. ఇప్పుడు 1 into 1 అంటే ఎంత వస్తుంది? 1 వస్తుంది. ఓకే, 1 వస్తుంది. తర్వాత 0, ఈ 0కి జరిగితే 0 into 0 ఆబ్వియస్లీ 0. ఓకే, 0 into 0 obviously it's a 0. సో ఆన్సర్ ఎంత వచ్చిందండి? ఈక్వల్ టు 8141లో పెడితే ఆన్సర్ 4 వస్తుందండి దీని ఆన్సర్. సో ఇక్కడ మనం
5 into 5 and 6 అండ్ ఆపరేషన్ చేస్తే మనకి ఆన్సర్ అనేది 4 వచ్చింది అనమాట. చూసారా మీకు అండ్ ఆపరేషన్ అర్థమైందా మీకు ఇది? ఒకసారి చెప్పండి, ఇది అండ్ ఆపరేషన్ మీకు అర్థమైంది కదా? అండ్ ఆపరేషన్ బిట్ వైజ్ అండ్ ఆపరేషన్ అంటే ఏముండదండి, ఒకదాని కింద ఒకటి ఆపరేషన్ జరుగుతూ ఉంటుంది. ఓకే ఫైన్. తర్వాత ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను బిట్ వైజ్ ఆర్ ఆపరేషన్ చేయాలనుకోండి, చూడండి ఎక్కడే నేను రాస్తున్నాను, అది దీన్నే కాపీ చేస్తాను, దీన్నే కాపీ చేసి కింద పేస్ట్ చేస్తాను. ఇది ఒక క్లారిటీ. ఒక నిమిషం. ఓకే ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. బిట్ వైజ్ ఆర్ ఆపరేషన్, ఇది ఏంటిది? బిట్ వైజ్ ఆర్ ఆపరేషన్. ఈ బిట్ వైజ్ ఆర్ ఆపరేషన్ ఏం జరుగుద్ది? సేమ్ 5 6 మనం చేస్తే ఇగోండి ఇక్కడ సింబల్ నేను మార్చింది. ఏ ఆర్ బి అంటే ఇక్కడ ఆర్ సింబల్ ఎట్లా వస్తుందండి? ఇప్పుడు ఏ ఈక్వల్ టు 5 అంటే యాజ్ టీజ్ ఎలా తీసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? 1 0 1 ఆర్ 0 ఏమవుతుందండి? 1 0ని ఆర్ గేట్ నుంచి పాస్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది? 1 వస్తుంది. అలాగే 0 1 ఆర్ గేట్ నుంచి పాస్ చేస్తే 1 వస్తుంది. ఎందుకు? ఆర్ గేట్ కి ఏదైనా ఒక ఇన్పుట్ హై అయితే ఆటోమేటిక్ గా అవుట్పుట్ అనేది హై అవుతుంది. సో ఆన్సర్ ఎంత వచ్చింది మనకి? 0 1 1 1 వచ్చింది. ఆన్సర్ ఎంత అండి? 7 వచ్చింది. ఓకే ఆన్సర్ అనేది 7 వచ్చింది. బిట్ వైజ్ ఆర్ ఆపరేషన్ అన్నమాట. ఇలా జరుగుతుంది బిట్ వైజ్ ఆర్ ఆపరేషన్ అంటే. తర్వాత నెక్స్ట్ ఆపరేషన్ ఏంటంటే బిట్ వైజ్ ఎక్స్ఆర్ ఆపరేషన్. ఎక్స్ఆర్ ఆపరేషన్ గేట్ లాజిక్ ఏంటంటే ఏదైనా ఇన్పుట్స్ హై అయినప్పుడు, ఏదైనా ఇన్పుట్స్ లో అయినప్పుడు అవుట్పుట్ ఏమొస్తుందండి ఎక్స్ఆర్ గేట్ కి? ఎక్స్ఆర్ గేట్ ఆపరేషన్ ఒకసారి చెప్పండి. ఏదైనా ఇన్పుట్ హై అయినప్పుడు కానీ ఏ రెండు ఇన్పుట్, అన్ని ఇన్పుట్లు హై అయినప్పుడు, అన్ని ఇన్పుట్లు లో అయినప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? లో వస్తుందా, హై వస్తుందా? ఫైన్, వెరీ గుడ్. ఇక్కడ ఇప్పుడు ఆ కండిషన్ ప్రకారం చూసుకుంటే ఇక్కడ కూడా ఏమొస్తుంది? 0 1 0. ఎక్స్ఆర్ అంటే ఇక్కడ మనం ఏం చేస్తాం? మనం ఇక్కడ క్యాప్ సింబల్ పెడతాం. ఓకే వెరీ గుడ్, చాలా మంది స్పీడ్గా ఉన్నారు, అలాగే ఉండడం కావాలి. ఇక్కడ ఎక్స్ఆర్ గేట్ ఏం పెడతాం? క్యాప్ సింబల్ పెడతాం. 1 ఎక్స్ఆర్ 0 అంటే 1 అవుతుంది. 0 ఎక్స్ఆర్ 1 అయినా 1 అవుతుంది. మళ్ళీ 1 ఎక్స్ఆర్ 1 అంటే ఏమవుతుంది? ఇక్కడ 0 అవుతుంది. ఇది సో దీని ఆన్సర్ ఏమొచ్చింది? 0 0 1 1 అంటే ఆన్సర్ 3 వచ్చింది మనకి. ఓకే దిస్ ఈస్ ఎక్స్ఆర్ గేట్ ఆపరేషన్. ఓకే దీన్ని మనం ఎక్స్ఆర్ గేట్ ఆపరేషన్ అని చెప్పేసి అని అంటాం. ఫైన్. తర్వాత నెక్స్ట్ నేను ఇవి తీసేస్తున్నా, ఇన్ని అవసరం లేదు దీనికి. ఇప్పుడు బిట్ వైజ్ నాట్ ఆపరేషన్ చూద్దాం. బిట్ వైజ్ నాట్ ఆపరేషన్. ఇక్కడ సింపుల్ గా నాట్ ఆపరేషన్ అంటే ఏముంటదంటే ఇక్కడ ఈ నెంబర్స్ అన్ని తీసేద్దాం మనం ఒకసారి. నేను కలర్స్ తీసాను చూడండి. ఓకే ఇక్కడ నార్మల్ గా ఇప్పుడు 5 అనేది తీసుకున్నాం. ఈ 5 అనేది తీసుకుంటే మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే -6 అని వస్తుందండి. -6 అని వస్తుంది. అది ఎలా అంటే ఈ ఏదైతే ఉందో 5, ఈ 5 కి 0 1 0 1 0 1 ఇది దీనికి ఏమవుతుందంటే ఒక 1 అనేది యాడ్ అవుతుందండి. మీరు ఇప్పుడు నాట్ గేట్ కి మీరు ఏ నంబర్ ఇచ్చినా ఒక నంబర్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ అయ్యి దాని సైన్ అనేది మారుతుంది. అంటే ఇప్పుడు మీరు 5 అని ఇచ్చారు కదా, ఆటోమేటిక్ ఇది ఏమవుద్ది? 6 ఒక 1 యాడ్ అయ్యి దానికి నెగిటివ్ సైన్, ఇక్కడ చూడండి మైనస్ సైన్ అనేది యాడ్ అయ్యి ఆన్సర్ వస్తుందండి. -6 కింద వస్తుంది. ఓకే దీనికి పెద్ద లాజిక్ అవసరం లేదు. దీనికి సైన్డ్ కాంప్లిమెంట్, వన్స్ కాంప్లిమెంట్ అని చెప్పేసి ఒక ఆపరేషన్ ఉంటుంది అనమాట. అది జరిగి వస్తుందని చెప్తారు. అది కొంచెం పెద్ద టాపిక్. ప్రస్తుతానికి అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బిట్ వైజ్ నాట్ ఆపరేషన్ లో మనం ఏదైతే నెంబర్ ఇస్తామో ఆ నెంబరు ఓకే
1 యాడ్ అయ్యి మైనస్ సింబల్ అనేది 1 యాడ్ అయ్యి మైనస్ సింబల్ అనేది అటాచ్ అవుతుంది అనమాట. మైనస్ నథింగ్ బట్ ఒక మైనస్ సైన్ అనేది అటాచ్ అవుతుంది. ఇది బిట్ వైజ్ నాట్ ఆపరేషన్ యొక్క తీరు. బిట్ వైజ్ నాట్ ఆపరేషన్ అంటే మళ్ళీ మీకు అక్కడ వచ్చినప్పుడు మళ్ళీ చెప్తాను మీకు. ఓకే, తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, బిట్ వైజ్ లెఫ్ట్ షిఫ్ట్. బిట్ వైజ్ లెఫ్ట్ షిఫ్ట్ దీన్ని మనం ఎలా సూచిస్తాం, ఇట్లా కదా. సారీ, బిట్ వైజ్ లెఫ్ట్ షిఫ్ట్ అంటే ఎట్లా సూచిస్తాం కదా. సపోజ్ నేను ఇప్పుడు ఏ ఈక్వల్ టు 5 అని తీసుకున్నాను అనుకోండి. యాజ్ యూజువల్ గా మన రూల్ ప్రకారం ఎలా ఇది 8 4 2 1 ఈ ఫార్మాట్ లో పెట్టుకొని 0 1 0 1 ఇదే కదండి లెఫ్ట్ షిఫ్ట్ అంటే, ఇదే కదా. సో మీరు ఇలా తీసుకున్న తర్వాత లెఫ్ట్ షిఫ్ట్ ఎలా జరుగుతుంది అంటే చూపిస్తా చూడండి. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక టేబుల్ తీసుకుంటాను. మీకు ఇది చెప్పడానికి క్లియర్గా చెప్పాలంటే క్లియర్గా ఒక టేబుల్ తీసుకుంటే ఒక చాలా ఈజీగా అర్థమవుతుంది అనమాట మీకు. 2 3 4 5 6 7 8 సరే, నేను 8 తీసుకున్నాను చూడండి. ఇక్కడ సపోజ్ ఇప్పుడు నేను ఈ రెండింటిని మర్చి చేస్తాను. నేను ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఏ ఈక్వల్ టు 5 అని తీసుకున్నా. ఏ ఈక్వల్ టు 5 అని తీసుకున్నానంటే దాని అర్థం ఏంటి, 8421 మెథడ్ ఉంది కదా మనకి. నేను ఆ పవర్స్ వేస్తున్నా చూడండి. 1 2 4 8 16 32 64 128 అని చెప్పేసి తీసుకున్నాను. అయితే ఇప్పుడు 5 ఏ ఈక్వల్ టు 5 అంటున్నాను కదా నేను. సో ఇక్కడ అది ఇక్కడ కూడా రాస్తాను నేను. ఒక నిమిషం అండి, కట్ చేసి ఇక్కడ చూడండి. ఏ ఈక్వల్ టు 5 కదా, దీనికి నేను ఏం చేస్తున్నానంటే 0 అంటే ఇక్కడ పొజిషన్ బేస్ చేసుకుంటున్నా. 0 1 0 1 లెఫ్ట్ షిఫ్ట్. ఇక్కడ నేను ఇక్కడ ఎలా రాస్తానంటే ఇక్కడ జనరల్ గా ఏ లెఫ్ట్ షిఫ్ట్ 1 పొజిషన్. 1 అంటే అర్థం ఏంటంటే ఒక బిట్ పక్కకు జరపమని. అంటే ఇక్కడ ఏమవుద్దంటే ఎక్కడున్న ఈ పొజిషన్ కలర్ వేస్తాను చూడండి. గ్రీన్ కలర్ ఇచ్చాను నేను. ఈ గ్రీన్ కలర్ 0 కాస్త ఏమవుద్దంటే ఒక పొజిషన్ ముందుకు వెళ్తుంది అనమాట. అంటే ఏంటి, ఇక్కడ 8th పొజిషన్ లో ఉన్నదాన్ని ఇది లెఫ్ట్ కట్ ఇటు కదా. సో లెఫ్ట్ కి ఇక్కడికి మూవ్ అవుతుంది చూడండి. ఇక్కడికి వస్తుంది ఆ గ్రీన్ కలర్. ఓకే, ఈ గ్రీన్ కలర్ వచ్చేసి ఇక్కడికి వస్తుంది. తర్వాత ఇక్కడ 1 వచ్చేసి 4th ప్లేస్ లో ఉన్న 1 8th పొజిషన్ లోకి వస్తుంది. 4th ప్లేస్ లో ఉన్న 1 8th పొజిషన్ లోకి వస్తుంది. ఆ తర్వాత 0 2nd ప్లేస్ లో ఉన్న 0 4th ప్లేస్ లోకి వస్తుంది. ఓకే, తర్వాత ఇక్కడ రెడ్ కలర్ వేస్తున్నాను నేను. ఇక్కడ 1 పొజిషన్ లో ఉన్న 1 2 లోకి వస్తుంది. ఇక్కడ మీకు డౌట్ రావాలి, సార్ అంత బాగుంది, మరి లాస్ట్ పొజిషన్ లో ఏమవుతుంది సార్ అంటే ఒక 0 అనేది యాడ్ అవుతుంది. ఒక 0 యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత దీని రిజల్ట్ ఎంత అండి, 8421 ప్రకారం 8421 ప్రకారం దీని రిజల్ట్ ఎంత వచ్చింది ఇప్పుడు చూడండి. అందులో పెట్టి చెప్పండి ఎంత వచ్చింది రిజల్ట్. 10 వచ్చిందా, వెరీ గుడ్, 10 వచ్చింది.
అంటే ఇప్పుడు ఏని ఏ ఈక్వల్ టు 5 తీసుకొని ఒక బిట్ లెఫ్ట్ షిఫ్ట్ చేస్తే 10 వచ్చింది. సపోజ్ ఏ లెఫ్ట్ షిఫ్ట్ ఆఫ్ 2 పొజిషన్స్ అని చెప్పేసి నేను అన్నాను అనుకోండి. ఏ లెఫ్ట్ షిఫ్ట్ ఆఫ్ 2 పొజిషన్స్ అంటే అర్థం ఏమవుద్ది? అప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ జీరో ఇప్పుడు ఇది ఒరిజినల్, ఇప్పుడు ఇది ఒరిజినల్ డేటా అవుతుంది. ఇది ఒరిజినల్ డేటా అవుతుంది. చూడండి ఒకసారి చెప్తాను నేను. ఓకే, ఇది ఒరిజినల్ డేటా అవుతుంది. ఇప్పుడు ఈ జీరో ఉంది కదా, 16 పొజిషన్ లో ఉన్న జీరో 32 పొజిషన్ లోకి వస్తుంది. ఓకే, 16 పొజిషన్ లో ఉన్న జీరో 32 పొజిషన్ లోకి వస్తుంది. తర్వాత ఇక్కడ 1 అనేది ఇక్కడ 8th పొజిషన్ లో ఉన్న 1 16th పొజిషన్ లోకి వస్తుంది. ఓకే, 8th పొజిషన్ లో ఉన్న 1 16th పొజిషన్ లోకి వస్తుంది. తర్వాత 4th పొజిషన్ లో ఉన్న 0 8th పొజిషన్ లోకి వస్తుంది. అంటే ఏంటి, వెనక్కి వెళ్తుంది అనమాట. లెఫ్ట్ సైడ్ కి ఒక్కొక్క బిట్ కదులుతున్నాయి. ఫస్ట్ ఒక బిట్ కదిలిన తర్వాత 2 బిట్ కదులుతున్నాయి. ఓకే, తర్వాత సెకండ్ పొజిషన్ లో ఉన్న 1 4th పొజిషన్ లోకి వస్తుంది. చూడండి, తర్వాత 1 పొజిషన్ లో ఉన్న 0 సెకండ్ పొజిషన్ లోకి వస్తుంది. మళ్ళీ ఇక్కడ చివరి అక్కడ ఏమవుతుందండి, ఇక్కడ 0 యాడ్ అవుతుంది. ఒకసారి మీరు చెప్పండి, ఇక్కడ ఇప్పుడు ఎంత వస్తుంది ఆన్సర్? 2 బిట్లు కలిపితే ఆన్సర్ ఎంత వచ్చిందండి? 20. వెరీ గుడ్. అంటే ఏ ఈక్వల్ టు మనకి ఏ ఈక్వల్ టు 5 తీసుకొని ఒక బిట్ పొజిషన్, ఒక బిట్ 1 బిట్ పొజిషన్ చేంజ్ చేస్తే 10 వచ్చింది. 2 బిట్లు పొజిషన్ చేంజ్ చేస్తే 20 వచ్చింది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ లెఫ్ట్ షిఫ్ట్ అనమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ లెఫ్ట్ షిఫ్ట్. తర్వాత ఇప్పుడు మనం రైట్ షిఫ్ట్ కోసం తెలుసుకుందాం. మనం రైట్ షిఫ్ట్ కూడా ఇంచుమించు ఇలానే ఉంటది, అంత డిఫికల్టీ అయితే ఏముండదు. చూడండి, ఇదిగోండి రైట్ షిఫ్ట్ కోసం చెప్తాం. ఇప్పుడు సేమ్ యాజ్ యూజువల్ గా రైట్ షిఫ్ట్ అంటే ఏమవుతుందండి, 8421 అని ఉంది కదా, 8421 అని ఉంది కదా. సో సపోజ్ ఫస్ట్ ఏ గ్రేటర్ దాన్ 1 అని అన్న. ఏ గ్రేటర్ అంటే ఈ గ్రేటర్ దాన్ సింబల్ ఉంది కదా, గ్రేటర్ దాన్ 1 అని అంటే ఒక బిట్ రైట్ షిఫ్ట్ జరగమని నేను చెప్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ ఫస్ట్ ఈ బిట్స్ అన్ని కూడా మనం కలర్ చేంజ్ చేసుకుందాం. ఓకే, మార్నింగ్ రైట్ షిఫ్ట్ అంటే ఏమవుతుందండి, జనరల్ గా రైట్ షిఫ్ట్ అంటే ఈ బిట్ కాస్త వెళ్ళి బయటకు వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఈ బిట్ అనేది ఇక్కడ ఫస్ట్ ఇక్కడ లాస్ట్ 1 ఉంది కదా, అది డిస్కార్డ్ అయిపోతుంది. అంటే ఏంటి, ఆ బిట్ అనేది ఈ బిట్ ఉంది కదా డిలీట్ అవుతుంది. ఈ బిట్ డిలీట్ అయ్యి లాస్ట్ బిట్ ఏదైతే ఉందో, అంటే ఎంఎస్బి బిట్ సారీ ఎల్ఎస్బి బిట్ ఏదైతే ఉందో అది డిలీట్ అయ్యి ఈ బిట్ ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ స్టోరీ మొదలవుతుంది అనమాట. ఈ సెకండ్ పొజిషన్ లో ఉన్న 0 ఫస్ట్ పొజిషన్ లోకి వెళ్తుంది. తర్వాత 4th పొజిషన్ లో ఉన్న 1 సెకండ్ పొజిషన్ లోకి వెళ్తుందండి. 4th పొజిషన్ లో ఉన్న 1 సెకండ్ పొజిషన్ లోకి వెళ్తుందండి. తర్వాత 0th పొజిషన్ లో ఉన్న 8th పొజిషన్ లో ఉన్న 0 4th పొజిషన్ లోకి వస్తుంది. తర్వాత యాజ్ యూజువల్ ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ అడిషనల్ 0 అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు ఇది చేస్తే మనకి ఆన్సర్ ఎంత వచ్చిందండి, మనకి ఆన్సర్ ఎంత వచ్చింది, ఈ బిట్ డిస్కార్డ్ అయిపోయి ఇక్కడ 0 యాడ్ అయితే ఇక్కడ ఆన్సర్ 00102 వచ్చింది.
అదే ఇప్పుడు 2 బిట్లు మూవ్ అవ్వాలని చెప్పేసన్నాం అనుకో, సేమ్ ఇదే ఆపరేషన్ ఇక్కడ జరుగుద్దనమాట. అంటే ఏంటి? ఈ బిట్ అనేది ఎలిమినేట్ అవుతది. ఇక్కడ నేను రాస్తున్నాను 01, 01. ఈ 1 అనేది ఇక్కడ నేను డి అని పెడుతున్నాను చూడండి. డి అంటే డిలీటెడ్ బిట్ అనమాట. ఇప్పుడు సెకండ్ షిఫ్ట్‌కి వచ్చేసరికి ఈ 0 డిలీట్ అవుతది. సెకండ్ షిఫ్ట్‌కి వచ్చేసరికి ఈ 0 డిలీట్ అయ్యి ఈ 1 కాస్త ఇక్కడ వస్తదనమాట. 1 అనేది ఇక్కడ వస్తది. తర్వాత ఈ 0 అనేది ఇక్కడికి వస్తది. ఆ తర్వాత ఈ 0 అనేది 4థ్ పొజిషన్‌లోకి మూవ్ అవుతది. ఈ 0 అనేది 4థ్ పొజిషన్‌లోకి మూవ్ అవుతది. మళ్ళీ ఇక్కడ 0 అనేది యాడ్ అవుతుంది. సో ఇది చేస్తే ఆన్సర్ ఎంత వచ్చింది? 1 వచ్చింది. సో ఈ రకంగా మనకి లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్ ఆపరేషన్‌లు జరుగుతాయన్నమాట. హోప్ యూ అండర్‌స్టాండ్. ఇప్పుడు మనం ప్రాక్టికల్ వెర్షన్‌లోకి వెళ్దాం మనం. ఒక్క నిమిషం ప్రాక్టికల్ వెర్షన్‌లోకి వెళ్దాం మనం. ఇప్పుడు నేను సాఫ్ట్‌వేర్ ఇందాక ఓపెన్ చేయలేదు. ఇప్పుడు ఓపెన్ చేస్తాను అది. సో అర్థమైంది కదండీ అందరికిని? లాజిక్ అర్థమైంది కదా? బిట్ వైస్ లాజిక్ ఆపరేషన్స్ అన్నీ అర్థమైంది కదా? ఓకే ఫైన్. థాంక్ యూ. ఇప్పుడు మనం ప్రాక్టికల్‌గా చూద్దాం. ఇంకా నెక్స్ట్ దీని తర్వాత వచ్చేవి బిట్ వైస్ లాజికల్ ఆపరేటర్ తర్వాత దీని తర్వాత వచ్చినవి అన్నీ కూడా చిన్న చిన్నవి. అంటే అంత ఎక్స్‌ప్లనేషన్ ఇంత బ్రీఫ్ ఎక్స్‌ప్లనేషన్ ఉండదన్నమాట. చాలా స్పీడ్‌గా అయిపోతాయి. అవేంటనేది మీకు చూపిస్తాను. ఓకే. ముందైతే ఈ బ్రేక్ లోపు ఇయన్నీ ఫినిష్ చేసేయాలి. బిట్ వైస్ లాజికల్ ఆపరేటర్స్ అవన్నీ కూడా. ఐడిఎల్ఈలో కూడా నేర్చుకోండి బాగా. అండ్ వేరే సాఫ్ట్‌వేర్‌లో కూడా బాగా ఉపయోగించడం నేర్చుకుంటే మనకి చాలా బెటర్. మొబైల్‌లో కూడా మీకు ఆల్రెడీ చెప్పాను కదా! సేమ్ ఎవరైతే ఎవరైతే మనకిక్కడ అవైలబిలిటీ లేదో వాళ్ళు మొబైల్‌లో చేయండి. మర్చిపోకండి. అంటే మా దగ్గర సిస్టమ్ లేదని చెప్పేసి వెనకబాటు అవ్వడం కాదు. మొబైల్‌లో కూడా మనం చేసుకునే ఆప్షన్ ఉంది కాబట్టి మాక్సిమం మొబైల్‌లో కూడా ట్రై చేయండి మీరు. మర్చిపోకండి. ఇవి చాలా సింపుల్ అండి. ఇప్పుడు చూడండి నిన్న మనం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం కాబట్టే ఇక్కడ సింపుల్‌గా మనం 8421 మోడల్‌లో పెట్టి చేయొచ్చని చెప్పేసి నేను ఈజీగా మీకు చెప్పగలిగాను. నార్మల్‌గా అయితే కొంచెం డైరెక్ట్‌గా మీకు 8421, 3216 బిట్ ఇలాంటివి చెప్తూ ఉంటే మీకెలా ఉంటదంటే మీకు కొంచెం కన్‌ఫ్యూజ్ అయిపోతారండి. సో, అలా కన్‌ఫ్యూజ్ అయిపోకుండా ఉండడం కోసమే నిన్న అంత టైం తీసుకొని క్లియర్‌గా అన్ని నంబర్ సిస్టమ్స్ కోసం కన్వర్షన్‌లు ఎలా జరుగుతాయి అవన్నీ చెప్పానండి. ఎందుకంటే మీకు ఫ్యూచర్‌లో ఉపయోగపడాలి. అంటే ఆహ్, వేరే వేరే ఇప్పుడు డేటా సైన్స్ టాపిక్స్ వచ్చేసరికి మొత్తం అంతా గ్రౌండ్ బిట్ లెవెల్‌లో జరుగుద్దనమాట. సో, గ్రౌండ్ బిట్ లెవెల్‌లో జరిగినప్పుడు ఏమవుద్దంటే, మనకి బిట్ ఆపరేషన్స్ అనేది మనకు అర్థం కాలేదనుకోండి, ఆటోమేటిక్‌గా ఏమవుద్దంటే కన్‌ఫ్యూజ్ అయిపోయి మనం అక్కడి నుంచి స్కిప్ అయిపోయే ఛాన్స్ ఉంటది. సో, అందుకని చెప్పేసి నిన్న ఒక లేట్ అయినా పర్లేదు, కొంచెం బోర్ కొట్టినా ప్రాబ్లమ్ లేదని చెప్పేసి నేను చెప్పాల్సొచ్చిందనమాట. సో, దాన్ని మీరు దృష్టిలో పెట్టుకుంటారని అనుకుంటున్నాను నేను. కొంతమందేంటంటే ఆల్రెడీ వచ్చుండొచ్చు. లేకపోతే ఇదంతా తెలిసుండొచ్చు. కొంతమందికి ఇది పైథాన్ ప్రోగ్రామింగేనా అని డౌట్ రావచ్చు. నేను చెప్పేది ప్రతీది కూడా ప్రోగ్రామింగ్‌లో పార్టేనండి. ప్రోగ్రామింగ్‌కి ఔట్ సైడ్ అనేది వెళ్ళదు కాన్సెప్ట్ అనేది. అందరూ ఏంటంటే ఏదో బుక్ చూసి దాన్ని ఫాలో అయ్యి, ఆ బుక్‌లో ఉన్నట్టే నేర్చుకోవాలనే ఫీలింగ్‌లో ఉంటారు. సో, అలా వర్కౌట్ అవ్వదనమాట. సో, మనం ఏదన్నా నేర్చుకున్నామంటే నా వరకు గ్రౌండ్ లెవెల్ డెప్త్ నుంచి నేర్చుకోవాలి మనం. అంటే ఎక్కడి నుంచి ఎక్కడ అడిగినా సరే మీకిచ్చే ఎంత పెద్ద టాస్క్ అయినా సరే గ్రౌండ్ లెవెల్ నుంచి స్టార్ట్ చేయాలి. ఆ థింకింగ్ అనేది. గ్రౌండ్ లెవెల్‌లో ఏదన్నా ఇక్కడి వరకు మనం చేయగలం అనేది గ్రౌండ్ లెవెల్ నుంచి చేస్తే అవుతుంది. ఒక ప్రోగ్రామ్ ఇచ్చానంటే మీకు నేను ఒక క్వెషన్ ఇచ్చానంటే ప్రోగ్రామ్ చేయమని ఏదో గూగుల్‌లో ట్రై చేసి ఆన్సర్ రప్పించడం కాకుండా మీ ఓన్ నాలెడ్జ్‌తో ఆన్సర్ రప్పిస్తే గనక అది మీకు ప్రౌడ్‌గా ఉంటదన్నమాట. ఏదన్నా ఇప్పుడు జాబ్స్ రావాలన్నా, ఏం చేయాలన్నా సాఫ్ట్‌వేర్ కంపెనీలో సస్టైన్ అవ్వాలంటే డెఫినెట్‌గా మీరు ఖచ్చితంగా ఇది నేర్చుకొని తీరాలి. ఓకే. ఇలా అంటే మనకి బేసిక్స్ అనేవి బాగా నేర్చుకొని తీరాలి. బేసిక్స్ అంటూ బావుంటే మీరెంత ఇప్పుడు ఇందులో మెషిన్ లెర్నింగ్ నేర్చుకోవచ్చు, హ్యాకింగ్ నేర్చుకోవచ్చు, సైబర్ సెక్యూరిటీ చాలా ఉంటాయన్నమాట. అన్నీ నేర్చుకోవచ్చు మీరు మొత్తం అన్నీ కూడా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా పైథాన్ ఉపయోగించి నేర్చుకోవచ్చు. అయితే ఎప్పుడు బేసిక్స్ అనేవి డెప్త్ లెవెల్‌లో బాగా నేర్చుకున్నప్పుడు మీరు నేర్చుకోగలుగుతారు. ఓకే. ఓకే. ఇక్కడ మనం చూడండి ఇప్పుడు ఒకసారి నేను బిట్ వైస్ లాజికల్ ఆపరేటర్స్ దగ్గరికెళ్ళిపోతాను. ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్స్ అన్నీ మీకు చెప్పానండి. ఇయన్నీ మీకు తెలుసు. ఓకే. అర్థమెటిక్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్ అన్నీ చెప్పాను మీకు. టాస్క్‌లనేవి ఈరోజు సాయంత్రం నుంచి ఇస్తాను మీకు.
ఇదిగోండి ఇక్కడ చూడండి, బిట్ వైజ్ లాజికల్ ఆపరేటర్స్ ఇక్కడ ఉన్నాయి చూసారా, బిట్ వైజ్ ఆపరేటర్స్ అని చెప్పి పెట్టాను కదా. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇందాక మనం ఏం చేస్తాం, ఏ ఈక్వల్ టు 5 తీసుకున్నాం, బి ఈక్వల్ టు 6 తీసుకున్నాం. ఏ ఈక్వల్ టు 5 అంటే అక్కడ ఎంత అండి, 0 1 0 1, 6 అంటే 0 1 1 1 0. సో దీనికి ఏ అండ్ బి చేస్తే ఆన్సర్ ఎంత వచ్చిందండి మనకి, బిట్ వైజ్ ఆపరేటర్ లో మనకి ఏ అండ్ బి అండ్ ఆపరేషన్ చేస్తే 5 into 6 చేస్తే ఎంత వచ్చిందండి ఆన్సర్, 0 1 0 0. అవునా కదా. ఆన్సర్ వచ్చేసి మనకి 1 వచ్చింది, ఆన్సర్ వచ్చేసి మనకి ఎంత వచ్చిందండి, 4 వచ్చింది కదా. చూడండి సి ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేశాను, ఇక్కడ చూసారా 4 వచ్చింది, ఇక్కడ మీకు చూసారు కదా 4 వచ్చింది ఇది. ఓకే, అలాగే ఇప్పుడు ఇక్కడ ప్రోగ్రామ్ చేయడం అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఏం రాశాను, ఏ ఈక్వల్ టు 5 అని తీసుకున్నానండి, బి ఈక్వల్ టు 6 అని తీసుకున్నాను. ఇక్కడ ప్రింట్ ఏ అండ్ బి, ఇక్కడ అండ్ అంటే చూసారు కదా, ఇక్కడ యాంపర్సన్ అండ్ పెట్టానండి. ఏ అండ్ బి అంటే ఇంతకు ముందు మనం లాజికల్ ఆపరేటర్స్ లో మనం ఏం చేసేవాళ్ళం, మనం అండ్ జస్ట్ అండ్ అని డైరెక్ట్ గా రాసేసేవాళ్ళం, ఏ అండ్ అని రాసేసేవాళ్ళం. ఇక్కడ ఏంటంటే లాజికల్, ఇక్కడ బిట్ వైజ్ లాజికల్ ఆపరేటర్ లో మనం డైరెక్ట్ గా ఇక్కడ మనం ఏం చేయాలి, యాంపర్సన్ అండ్ సింబల్ అనేది పెట్టాలన్నమాట, ఇందాక మనం చెప్పినట్టు. అలాగే ఇక్కడ 5 and 6 కి బిట్ వైజ్ ఆర్ ఆపరేటర్ చూసుకుంటే 5 6 అనేది పెడితే ఎక్కడే వచ్చిందో చూద్దాం ఒకసారి. యాజ్ యూజువల్ గా 5 and 6 అంటే 0 1 0 1, తర్వాత 6 అంటే 0 1 1 0. ఇప్పుడు ఎంత వచ్చిందండి, 7 వచ్చింది ఆన్సర్. 0 1 1 అనేది ఆన్సర్ వచ్చిందండి మనకి. సో 0 1 1 అంటే ఆన్సర్ ఎంత అండి, ఇక్కడ చూడండి ఆర్ గేట్ నేను ఏం పెట్టాను, ప్యారలల్ సింబల్ పెట్టాను. సో ఆర్ గేట్ అంటే ఏంటి, ఆన్సర్ వచ్చేసి 7 వచ్చింది మనకి థియరిటికల్ గా. సో ప్రాక్టికల్ గా కూడా 7 వచ్చింది. ఇట్స్ డన్. అలాగే బిట్ వైజ్ లాజికల్ ఆపరేటర్ లో మీకు చెప్పాను కదా, బిట్ వైజ్ నాట్ ఆపరేటర్ లో మీకు చెప్పాను కదా, మనం 5 ఇస్తే ఒకటి యాడ్ అయ్యి దానికి మైనస్ సింబల్ వస్తుందని చెప్పి. సో నేను 5 అని ఇచ్చాను చూడండి, -6 అని రావాలి ఆన్సర్ మనకి. రన్ చేస్తే చూసారా -6 అనేది వచ్చింది. ఓకే, సపోజ్ నేను -5 అని ఇచ్చాను అనుకోండి, అప్పుడే వస్తా చూడండి. సపోజ్ -5 అని ఇస్తే +4 అని వచ్చిందండి, -5 అని ఇస్తే +4 అని వచ్చింది. అంటే అర్థం ఏంటి, మనం పాజిటివ్ నెంబర్ ఇచ్చామనుకోండి, మనం పాజిటివ్ నెంబర్ ఇస్తే ఒకటి యాడ్ అయ్యి మైనస్ సింబల్ యాడ్ అవుతుంది. అదే మనం నెగిటివ్ సింబల్ ఇచ్చామనుకోండి, ఒకటి మైనస్ అయ్యి, గుర్తుపెట్టుకోండి, ఒకటి మైనస్ అయ్యి ప్లస్ సింబల్ వస్తుంది నెగిటివ్ సింబల్ ఇస్తే. అదే పాజిటివ్ సింబల్ ఇస్తే ఒకటి యాడ్ అయ్యి నెగిటివ్ సింబల్ వస్తుంది. సో ఈ రెండింటి మధ్య తేడా అనేది మనం గుర్తించాలి. ఓకే, తర్వాత మనం XOR గేట్ ఆపరేషన్ చేసాం కదా, సేమ్ అదే 5 కి 6 కి చేసాం అనుకోండి, 5 B = 6. XOR గేట్ అంటే ఎంత, సేమ్ యాజ్ యూజువల్ గా 0 1 0 1 1 1 0 1 1 1, ఇది 0 అవుతుంది. సో ఇప్పుడు ఆన్సర్ ఎంత రావాలంటే మనకి 3 రావాలి కదా. ఇక్కడ మనకి 3 వచ్చింది. ఓకే, మనకి ఇక్కడ 3 వచ్చింది. ఆ తర్వాత బిట్ వైజ్ లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్, లో మీరు చూసుకుంటే నేను ఏం చేశాను, A = 5 తీసుకున్నానండి. ఇక్కడ ప్రింట్ ఆఫ్ A ఏ లెఫ్ట్ షిఫ్ట్ ఆఫ్ 2 digits. ఇక్కడ 2 అంటే అర్థం ఏంటంటే 2 బిట్ అండి. ఫస్ట్ 1 బిట్ చేసినప్పుడు 5 కి ఎంత రావాలండి మనకి, ఫస్ట్ మనం 1 బిట్ చేసినప్పుడు 5 కి ఎంత రావాలండి ఆన్సర్, 1 బిట్ చేసినప్పుడు 10 రావాలి కదా. చూద్దాం, చూసారా 10 వచ్చింది. ఇందాక మనం చేసింది మీకు ఆపరేషన్ గుర్తుంది కదా. సో ఇక్కడ 10 వచ్చింది. అదే ఇప్పుడు నేను 2 బిట్లు లెఫ్ట్ షిఫ్ట్ చేస్తే ఏమవుతుందండి, 20 రావాలి ఆన్సర్. ఇందాక మనం చేసినప్పుడు 20 వచ్చింది. ఓకే, సో ఇన్ దిస్ వే we got answers like this. And next, bitwise right shift operator. bitwise right shift operator మీరు చూసుకుంటే 5 అని ఇచ్చాను అనుకోండి,
ఆన్సర్ ఎంత వచ్చిందండి? 0101 ఇస్తే 1 అనేది పోయి ఆన్సర్ మనకి ఎంత వచ్చింది? 2 అని రావాలి కదా మనకి. సో ఒక బిట్ మూవ్ చేస్తే ఆన్సర్ ఎంత వచ్చింది చూద్దాం. సారీ, ఇక్కడ నేను బ్రాకెట్ కూడా డిలీట్ చేశాను. 2 అని వచ్చింది. సి ఆన్సర్ వచ్చింది కదండి, ఇక్కడ 2 అని వచ్చింది. వచ్చింది, మీకు కూడా కనిపించింది. ఇప్పుడు ఇదిగోండి, ఇక్కడ 2 అని వచ్చింది. అదే ఇప్పుడు నేను 2 డిజిట్స్ 2 బిట్స్ మూవ్ చేసాం అనుకోండి, అప్పుడు ఎంత వస్తుంది? ఆన్సర్ 1 వచ్చింది. సో మనం థియరిటికల్ గా మనం ఏదైతే చేసామో ప్రాక్టికల్ గా కూడా సేమ్ అదే ప్రూవ్ చేసాం. చూసారండి, ఏ ఈక్వల్ టు 5 అంటే గ్రేటర్ దాన్ ఏ గ్రేటర్ దాన్ 2 అని పెట్టాను నేను, ప్రింట్ ఆఫ్ అని పెట్టి ఆటోమేటిక్ గా ఆన్సర్ అనేది ఇలా వచ్చింది. ఓకే, సో ఇప్పుడు వరకు మనం బిట్ వైజ్ లాజికల్ ఆపరేటర్స్ నేర్చుకున్నాం. అవి దీన్ని ప్రాక్టికల్ గా థియరిటికల్ గా ఏదైతే రిజల్ట్ వచ్చిందో ప్రాక్టికల్ గా ఎగ్జాక్ట్ రిజల్ట్ మనం రప్పించాం. సో ఇప్పుడు టైం 3 అవుతుంది. నేను మళ్ళీ ఎగ్జాక్ట్ గా నేను 10 మినిట్స్ తర్వాత వస్తాను. ఆ తర్వాత మనం అసైన్మెంట్ సో ఇప్పుడు మనం రిలేషనల్ ఆపరేటర్స్ లోకి వచ్చాం. మనం కొంచెం జాగ్రత్తగా వినండి. సో రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఏముండదండి, అక్కడ రిలేషనల్ ఆపరేటర్స్ లో వీటిని మనం కంపేరింగ్ చేయడానికి వాడతాం. జనరల్ గా కంపేరింగ్ చేయడానికి వాడతాం. సో కంపేరింగ్ చేయడానికి అంటే మనకు అర్థమైపోతుంది కదా. సో కంపేరింగ్ చేయడానికి అన్నప్పుడు మనకు కూడా అర్థమైంది ఏంటంటే, ఇందులో ఉండేవి ఫస్ట్ ఇది చెప్తామండి. ఫస్ట్ ఫంక్షన్స్, ఇందులో ఎన్ని రకాల ఫంక్షన్లు ఉన్నాయి రిలేషనల్ ఆపరేటర్స్ లో చూపిస్తా చూడండి. లెస్ దాన్, మీకు తెలుసు కదా. లెస్ దాన్ అంటే సింబల్ ఎట్లా ఉంటుందండి? ఓకే, లెస్ దాన్ అంటే ఎట్లా ఉంటుంది? ఇది లెస్ దాన్ ఆపరేటర్. తర్వాత గ్రేటర్ దాన్. ఓకే, గ్రేటర్ దాన్ సింబల్ ఎట్లా వస్తుంది? తర్వాత ఈక్వల్ టు అంటే అర్థం ఏంటంటే, ఈక్వల్ టు అంటే ఇక్కడ ఇలా. ఇక్కడ మీకు ఒక డిఫరెన్స్ చెప్తా వినండి ఒకసారి. ఇక్కడ ఒక డిఫరెన్స్ చెప్తాను చూడండి. సింగిల్ ఈక్వల్ టు అంటే అర్థం ఏంటంటే అసైనింగ్. సింగిల్ ఈక్వల్ టు మీన్స్ అసైన్ ఏ వాల్యూ. సింగిల్ ఈక్వల్ కి డబుల్ ఈక్వల్ కి డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు సింగిల్ ఈక్వల్ టు అంటే ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఏ ఈక్వల్ టు 6 అన్నానంటే 6 అనే డేటా ఏ అనే వేరియబుల్ లోకి వెళ్ళమని, అంటే ఏ అనే వేరియబుల్ కి అసైన్ చేశాను. అంటే సపోజ్ చూడండి, ఇప్పుడు నేను క్లాస్ లీడర్ ఉంటాడు కదా. సో ఆ క్లాస్ లీడర్ కి ఆ క్లాస్ ని ఎలా అయితే అసైన్ చేస్తారో, అలానే ఇక్కడ కూడా 6 అనే వాల్యూని ఏ అనే వేరియబుల్ కి అసైన్ చేస్తాం అన్నమాట ఇక్కడ. ఓకే, ఇది ఈక్వల్ టు అంటే అది అర్థం. అదే ఇప్పుడు డబుల్ ఈక్వల్ టు అంటే అర్థం ఏంటంటే, డబుల్ ఈక్వల్ టు అంటే కంపేరింగ్. అంటే ఇవి రెండు ఈక్వల్ కాదా అని చెప్పేసి మనం డిఫరెన్స్ చేస్తాం. అంటే ఏ ఈక్వల్ టు బి అంటే ఏ బి ఈక్వల్ కాదా అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నాం. ఈక్వాలిటీకి డబుల్ ఈక్వాలిటీకి అదనమాట డిఫరెన్స్. జనరల్ గా అందరూ ఒకటే అనుకుంటారు. సో ఆ డిఫరెన్స్ లో మిస్ అవుతుంది అనమాట. సరే, ఇప్పుడు ఇది అయిపోయింది కదా. సో నెక్స్ట్ ఏంటంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అని ఇచ్చాను అనుకోండి, దాని అర్థం ఏంటి? ఏ బి కన్నా తక్కువ లేదా ఈక్వల్ టు అయినప్పుడు అని కంపేర్ చేస్తున్నప్పుడు అనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఇది మీకు ప్రాక్టికల్ గా అక్కడ ప్రోగ్రామింగ్ వచ్చినప్పుడు చెప్తానండి మీకు. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఇట్లా అనమాట. ఓకే, తర్వాత నాట్ ఈక్వల్ టు. నాట్ ఈక్వల్ టు అంటే అర్థం ఏంటంటే, నాట్ ఈక్వల్ టు అంటే ఇక్కడ షిఫ్ట్ పట్టుకొని 1 బటన్ నొక్కితే ఎక్స్క్లమేటరీ మార్క్ ఒకటి వస్తుందండి. ఆ ఎక్స్క్లమేటరీ మార్క్ ని
ఖచ్చితంగా కోడింగ్ అసైన్మెంట్ ఇస్తాను, కంగారు పడకండి. ఫస్ట్ అయితే ఇది వినండి. ఈ ఆపరేటర్స్ అయిపోయిన తర్వాత చూద్దాం ఎంత పని చేస్తారో. సో ఓకే, ఇది నాట్ ఈక్వల్ టు అనమాట. ఓకే, నాట్ ఈక్వల్ టు అంటే ఈ ఎక్స్క్లమేటరీ మార్క్ చూడండి క్లియర్ గా, ఎక్స్క్లమేటరీ మార్క్ వస్తుంది, ఈక్వల్ టు అని వస్తే ఇది నాట్ ఈక్వల్ టు అని చెప్పేసి నా అర్థం. సో రిలేషనల్ ఆపరేటర్స్ లో ఇవి ఉంటాయి అనమాట. ఇప్పుడు నేను ప్రోగ్రామింగ్ ప్లేన్ లోకి వెళ్తున్నాను, చూడండి. ఇదిగోండి, ఇక్కడ ప్రోగ్రామింగ్ ప్లేన్ లో మీరు చూసుకుంటే రిలేషనల్ ఆపరేటర్ ఫస్ట్ ఇక్కడ లెస్ దాన్ ఆపరేటర్ ఉంది కదా, నేను ఏ ఈక్వల్ టు 13 తీసుకున్నానండి. ఓకే ఓకే, ఏ ఈక్వల్ టు 13 తీసుకున్నాను, బి ఈక్వల్ టు 32 తీసుకున్నాను. ఏ లెస్ దాన్ బి అంటే అర్థం ఏంటంటే బి అంటే 13 ఈజ్ లెస్ దాన్ 32, ట్రూ ఆర్ ఫాల్స్ అండి. 13 ఈజ్ లెస్ దాన్, సపోజ్ 13 కాదండి, నేను 15 తీసుకున్నాను, ఇదేమో 42 తీసుకున్నా. 15 ఈజ్ లెస్ దాన్ 32, సారీ 42, ఆర్ ట్రూ ఆర్ నాట్. 15 ఈజ్ లెస్ దాన్, ఓకే, అది 15 అనేది 42 కన్నా తక్కువ కాబట్టి నిజం, కాబట్టి అది ట్రూ అని వస్తుంది. సపోజ్ నేను ఇక్కడ 42 ఇక్కడ 52 ఇక్కడ ఇచ్చాను అనుకోండి, 42 ఇక్కడ 15 అనేది ఇక్కడ ఇచ్చాను అనుకోండి, ఆటోమేటిక్ అప్పుడు ఏమవుతుంది చూడండి, 42 ఈజ్ లెస్ దాన్ 15. సో 42 అనేది 15 కన్నా తక్కువ అని చెప్పేసి నేను చెప్తున్నాను. అది అబద్ధం కాబట్టి ఫాల్స్ అని చెప్పేసి ఆన్సర్ వచ్చింది అనమాట. ఓకే, ఇక్కడ ఆన్సర్ రెండు ఆన్సర్లు ఉంటాయండి, ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పేసి 2 ఆన్సర్లు ఉంటాయి. ఓకే, తర్వాత గ్రేటర్ దాన్. గ్రేటర్ దాన్ అంటే సింపుల్ అంతే, గ్రేటర్ దాన్ కూడా మీకు తెలిసిందే కదా. ఇప్పుడు చూడండి, ఏ ఈక్వల్ టు 13 ఇచ్చాను, బి ఈక్వల్ టు 32 ఇచ్చాను. 13 అంటే ఇక్కడ 13 అంటే మళ్ళీ రెండు కన్ఫ్యూజన్ లో ఉంది, ఒక 15 ఇచ్చాను. 15 ఈజ్ గ్రేటర్ దాన్ 32, 15 అనేది 32 కన్నా ఎక్కువ అని చెప్తున్నాను నేను. అవునండి, ఎక్కువ అది. సో అది ఎక్కువ కాదు కాబట్టి ఫాల్స్ అని వచ్చింది. అది ఇప్పుడు నేను రివర్స్ చేశాను, 32 ఈజ్ గ్రేటర్ దాన్ 18 అంటే 32 అనేది 18 కన్నా ఎక్కువ అని చెప్తున్నా. సో ఆటోమేటిక్గా అది ఏమవుద్ది, ఆన్సర్ ట్రూ అని వస్తుంది. వచ్చింది కదండి ఆన్సర్, చూడండి ఒకసారి, ట్రూ అనేది మీకు డిస్ప్లే అయింది కదా. తర్వాత ఈక్వల్ టు ఆపరేషన్ లోకి వద్దాం, రిలేషనల్ ఈక్వల్ టు ఆపరేషన్. ఈ రిలేషనల్ ఈక్వల్ టు ఆపరేషన్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఏ ఈక్వల్ టు 13, బి ఈక్వల్ టు 32 తీసుకున్నాం. ప్రింట్ ఏ డబుల్ ఈక్వల్ టు బి అంటే ఏ అండ్ బి ఆర్ ఈక్వల్ అని చెప్తున్నారు. 13, 32 ఈక్వల్ అండి, రెండు ఈక్వల్ కాదు కదా. సో ఆటోమేటిక్ ఆన్సర్ అనేది ఫాల్స్ వచ్చింది. అదే నేను ఇక్కడ కూడా నేను 13 తీసుకున్నాను అనుకోండి, ఏ ఈక్వల్ టు 13, బి ఈక్వల్ టు 13 తీసుకుంటే ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే చూడండి, ఇప్పుడు ట్రూ అని వచ్చింది. సో ఇప్పుడు ట్రూ అని వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే రెండు ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ట్రూ వచ్చింది అనమాట. ఈక్వల్ గా లేకపోతే ఫాల్స్ అని వస్తుంది. ఓకే, ఇక్కడ నేను చూడండి, ఇక్కడ 14 తీసుకున్నా, 14 తీసుకుంటే ఫాల్స్ అని వచ్చింది. సో ఇదనమాట. తర్వాత రిలేషనల్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆపరేషన్ చూసుకుంటే, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇప్పుడు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అర్థం ఏంటి, 13 ఈజ్ లెస్ దాన్ 32 అన్నప్పుడు ఆన్సర్ ఏమొస్తుందండి, ఆన్సర్ అనేది ట్రూ అని వచ్చింది. 13 ఏ ఈక్వల్ టు 13, బి ఈక్వల్ టు 13 ఇచ్చాను. 13 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 13, ఆన్సర్ ఏమొస్తుందండి. ఓకే ఫైన్, ట్రూ అని చెప్తున్నారు, ఆన్సర్ ట్రూ అని వస్తుందంటే చూద్దాం. ఆన్సర్ ట్రూ వచ్చింది. ఎందుకు ఆన్సర్ ట్రూ అని ఇచ్చిందంటే ఇక్కడ చూడండి, రిలేషనల్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే అర్థం ఏంటంటే ఏ బి కన్నా తక్కువ అయినప్పుడు, ఏ బి ఈక్వల్ అయినప్పుడు, ఈ రెండు సందర్భాల్లోనూ ఆన్సర్ అనేది ట్రూ వస్తుంది. మిగతా సందర్భాల్లో ఆన్సర్ అనేది ఫాల్స్ వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఏ ఈజ్ లెస్ దాన్ 15 అని చెప్పేసి అనుకోండి, 13 ఈజ్ లెస్ దాన్ 15 అని అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది, ఆన్సర్ ఫాల్స్ వస్తుంది. ఎందుకంటే ఇది గ్రేటర్ దాన్ కదా, 13 అనేది 15 కన్నా తక్కువ. ఓకే, ఏ ఈజ్ లెస్ దాన్ బి కదా. ఓకే, సో ఈ రకంగా మనకి లెస్ దాన్ ఆపరేషన్ ఇట్లా జరుగుద్ది, ఈక్వల్ టు పెడితే ఈక్వల్ టు వస్తుంది. ఓకే, తర్వాత రిలేషనల్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కూడా సేమ్ అంతే. ఇప్పుడు చూడండి,
ఏ ఈజ్ 13 ఈజ్ గ్రేటర్ దాన్ 32 అని చెప్పేసి పెడుతున్నప్పుడు ఏమవుతుంది 13 అనేది 32 కన్నా ఎక్కువ అని చెప్పేసి నేను అంటున్నాను. సో ఆన్సర్ అనేది ఫాల్స్ వస్తుంది. అదే ఇప్పుడు నేను ఇక్కడ 13 తీసేసి 56 ఈజ్ గ్రేటర్ దాన్ 32 ఇచ్చాను అనుకోండి, ట్రూ వస్తుంది. అలాగే 56 ఈక్వల్ టు 56 ఇచ్చాను అనుకోండి, ట్రూ వస్తుంది. సో ఇక్కడ గ్రేటర్ దాన్ అయినప్పుడు అండ్ ట్రూ అయినప్పుడు ఈ రెండు సందర్భాల్లోనే మనకు ఆన్సర్ అనేది ట్రూ అని చెప్పేసి వస్తుంది అనమాట. ఓకే, తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ నాట్ ఈక్వల్ టు ఆపరేషన్ అనమాట. సో నాట్ ఈక్వల్ టు ఆపరేషన్ మీరు చూసుకుంటే నాట్ ఈక్వల్ టు అంటే ఈ రెండు ఒకదానికొకటి ఈక్వల్ గా ఉండకూడదు. అంటే ఇక్కడ చూడండి, ఏ ఈక్వల్ టు 13, బి ఈక్వల్ టు 13 అంటే 13 ఈజ్ నాట్ ఈక్వల్ టు 13 అంటే అర్థం అలా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఏ బిఏ చదవకూడదు మనకి. 13 ఈజ్ నాట్ ఈక్వల్ టు 13 అంటే అవి రెండు ఒకటే కదా, ఈక్వలే కదా, కానీ నేను నాట్ ఈక్వల్ అంటున్నాను కాబట్టి అది ఫాల్స్ వస్తుంది. అదే ఇప్పుడు నేను 13 14 13 ఈజ్ నాట్ ఈక్వల్ టు 14 అని అన్నాను అనుకోండి, ట్రూ వస్తుంది. ఎందుకంటే ఇది నాట్ ఈక్వల్ టు కదా, ఇది ఆపరేటర్ ఈక్వల్ టు కాదు, గుర్తుపెట్టుకోండి. నాట్ ఈక్వల్ టు ఆపరేటర్. నాట్ ఈక్వల్ టు అంటే 13 అనేది 13 14 ఈక్వల్ కాదు అని చెప్తున్నాను. నాట్ ఈక్వల్ అంటే ఈక్వల్ కాదు అనుకున్నాను. ఆపరేటర్ కూడా నాట్ ఈక్వల్ ఆపరేటర్ కాబట్టి అది ట్రూ అయింది. అదే నేను అక్కడ ఈక్వల్ డబుల్ ఈక్వల్ టు తీసుకున్నాను అనుకోండి, ఫాల్స్ అవుతుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద డిఫరెన్స్. నాట్ ఈక్వల్ టు అంటే ఇట్లా వస్తుంది అనమాట. ఇది జనరల్ గా ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ ఇఫ్ అని చెప్పేసి వస్తుంది అనమాట. ఇఫ్ కండిషన్ అని చెప్పేసి ఆ ఇఫ్ కండిషన్ స్విచ్ కండిషన్ వచ్చేటప్పుడు ఈ రిలేషనల్ ఆపరేటర్స్ అనేవి చాలా ఎక్కువ ఉపయోగపడతాయి. అప్పుడు నేను మీకు క్లియర్ గా చెప్తాను. ఓకే, బిట్ వైజ్ లాజికల్ ఆపరేటర్స్ అయిపోయింది, అదే రిలేషనల్ ఆపరేటర్స్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి అసైనింగ్ ఆపరేటర్స్. నెక్స్ట్ వచ్చేసి అసైన్మెంట్. ఓకే, అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే సింపుల్ గా ఇక్కడ కూడా ఉండేవి సేమ్ అవే ఎడిషన్. అంటే ఇప్పుడు ఆల్ అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేటర్స్ ఉన్నాయి కదా, వాటిని డిఫరెంట్ గా చూపిస్తాం అనమాట. ఎడిషన్ తర్వాత సబ్ట్రాక్షన్, కాకపోతే కొంచెం ఇక్కడ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఈటీసీ మొత్తం ఆల్ అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేటర్స్ అట్లా వస్తాయి. రాకపోతే రాసేస్తా ఉండండి ఒకసారి. మల్టిప్లికేషన్, డివిజన్, పవర్, మాడ్యులో, మాడ్యులో, స్క్వేర్ రూట్, పవర్, ఫ్లోర్, అలా అన్నమాట. సో ఇక్కడ వరకు మనం నేర్చుకున్నది ఇవి. ఇక్కడ రిప్రజెంటేషన్ అనేది డిఫరెన్స్ వస్తుంది అనమాట. అది ఎలా డిఫరెన్స్ వస్తుంది అనేది చెప్తాను మీకు. ఇక్కడ చూడండి, సపోజ్ నేను ఇక్కడ ఎలా తీసుకుంటానంటే, ఒకసారి మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒక ప్రోగ్రామ్ కాపీ చేస్తాను నేను. ఇదిగో, సో ఇక్కడ ఒక ప్రోగ్రామ్ కాపీ చేస్తాను చూడండి. ఇక్కడ మీరు చూసుకుంటే ఇందాక ఇంతకుముందు ఎప్పుడు మనం ఎప్పటిలాగే చేసే ఏ ఈక్వల్ టు 2, బి ఈక్వల్ టు 3, సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి, ప్రింట్ సి అని చెప్పేసి నేను ఇచ్చాను కదా. సో ఇది జనరల్ గా మనకు తెలిసిన ఒక ఎడిషన్ ప్రోగ్రామ్. అయితే ఇక్కడ ఇప్పుడు ఇందులో కొన్ని మార్పులు ఏంటంటే, ఇక్కడ దీనికి ఇక్కడ చేస్తున్నాం చూడండి, ఇక్కడ పక్కన రాస్తున్నాను. ఏ ఈక్వల్ టు 2 యాజ్ ఇట్ ఈజ్ అలాగిస్తాం మనం. ఈక్వల్ టు 3 ఇది కూడా యాజ్ ఇట్ ఈజ్ అలాగిస్తాం. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఏమవుద్దంటే, ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ మీకు ఏమవుద్దంటే
ఏ ప్లస్ ఈక్వల్ టు బి అని చెప్పేసి ఇస్తాం. ఇది అసైన్మెంట్ ఆపరేటర్ యొక్క రిప్రజెంటేషన్. ఇలా ఇది హౌ టు రిప్రజెంట్ అంటే ఇలా ఇప్పుడు ఎడిషన్ రిప్రజెంటేషన్ అనమాట. ఇది దీని అర్థం ఏంటంటే ఇలా చేసినప్పుడు ఏ ప్లస్ బి ఎడిషన్ జరుగుతుంది. జరిగిన తర్వాత లెఫ్ట్ సైడ్ వేరియబుల్ ఉంది కదండి, ఈ లెఫ్ట్ సైడ్ వేరియబుల్ ఏదైతే ఉందో ఈ లెఫ్ట్ సైడ్ వేరియబుల్ ఏదైతే ఉందో దాంట్లోకి వెళ్ళి రిజల్ట్ అనేది స్టోర్ అవుతుంది. ఏ ఆన్సర్ ఆన్సర్ అనేది ఏలో స్టోర్ అవుతుంది. ఆన్సర్ అనేది లెఫ్ట్ సైడ్ ఏలో స్టోర్ అవుతుంది. అంటే దీనివల్ల మనకి ఏమవుతుంది, ఈ మూడో వేరియబుల్ సి వేరియబుల్ యొక్క ఇంటర్ఫిరెన్స్ అనేది తగ్గుతుంది అనమాట. సో ఇక్కడ జనరల్ గా మన ప్రోగ్రామింగ్స్ కొన్ని పైథాన్ ప్రోగ్రామింగ్స్ గట్రా మనకి బేసిక్స్ బాగా వచ్చినప్పటికీ చాలా మందికి అసైన్మెంట్ ఆపరేటర్స్ మీద అవగాహన లేక ఏముందంటే ఏ ప్లస్ ఈక్వల్ టు బి అంటే కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అసైన్మెంట్ ఆపరేటర్స్ లో సింపుల్ గా ఏ ప్లస్ ఈక్వల్ టు బి అంటే ఏ ప్లస్ బి ఎడిషన్ జరిగి ఆన్సర్ లెఫ్ట్ సైడ్ వేరియబుల్ ఏలో స్టోర్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఒకసారి ఇది చూద్దాం, ఈ ప్రోగ్రామ్ ని లైట్ సింపుల్ గా చూద్దాం మనం ఒకసారి. ఓకే, ఇక్కడ చూడండి. సపోజ్ ఇప్పుడు ఏ ఈక్వల్ టు ఇక్కడ మనం ఏం తీసుకున్నాం 2 తీసుకున్నాం, బి ఈక్వల్ టు 3 తీసుకున్నాం. ఇప్పుడు ఏ ప్లస్ ఈక్వల్ టు బి అని చేశాను అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఏ ప్లస్ ఈక్వల్ టు బి అని చేస్తే ఏ ప్లస్ బి అనేది ఆపరేషన్ జరుగుతుంది. ఏ ప్లస్ బి అని జరిగి ఆన్సర్ ఏలో స్టోర్ అవుతుందని చెప్పాను కదా. ఇప్పుడు 2 + 3 అంటే ఆన్సర్ ఏమవుతుందండి, దీనికి ముందు ఒకసారి అంటే ఆపరేషన్ జరగకముందు నేను రాస్తున్నా చూడండి. బిఫోర్ ఆపరేషన్ వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ ఓకే. ఓకే, బిఫోర్ ఆపరేషన్ the value before operation value of a and b is అది ప్రింట్ చేస్తున్నాను నేను. ఓకే, సేమ్ దాన్ని ఆన్సర్ ఇక్కడ సేమ్ ఆపరేషన్ ఇక్కడ సేమ్ ఇది సేమ్ కాపీ పేస్ట్ చేస్తాను చూడండి. ఇక్కడ నేను ఆఫ్టర్ అని పెడతాను నేను. ఓకే, ఆఫ్టర్ ఆపరేషన్ అంటే ఇక్కడ చూడండి బిఫోర్ ఆపరేషన్ ఏ వాల్యూ బి వాల్యూ ప్రింట్ అవ్వాలని పెట్టాను నేను. ఆఫ్టర్ ఆపరేషన్ ఏ వాల్యూ బి వాల్యూ కూడా నేను ప్రింట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుందో చూడండి ఒకసారి. ఇదిగోండి ఇక్కడ చూసారా ఆన్సర్ ఎగ్జిక్యూట్ అయింది. ఇక్కడ బిఫోర్ ఆపరేషన్ వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ 2, బిఫోర్ ఆపరేషన్ వాల్యూ ఆఫ్ బి ఈజ్ 3. ఓకే, వాల్యూ ఆఫ్ బి ఈజ్ 3. ఆఫ్టర్ ఆపరేషన్ ఏ వాల్యూ 5 వచ్చింది. అంటే నేను ఏం చెప్పాను, ఏ ప్లస్ ఈక్వల్ టు బి అంటే ఏం చెప్పాను, ఏ ప్లస్ బి జరిగి ఆన్సర్ అనేది ఏలో స్టోర్ అవుతుంది. అక్కడ ఏ అనే కాదు, లెఫ్ట్ సైడ్ ఏ వేరియబుల్ ఉంటే ఆ వేరియబుల్ స్టోర్ అవుతుంది. ఆన్సర్ చూడండి ఇక్కడ ఆఫ్టర్ ఆపరేషన్ వాల్యూ ఆఫ్ ఇక్కడ బి అని అవ్వాలి, వాల్యూ ఆఫ్ బి ఆన్సర్ ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ వాల్యూ ఆఫ్ బి ఇస్ 3. అంటే బి వాల్యూ అనేది యాస్టీజ్ అలాగే ఉంది, కానీ ఏ వాల్యూ అనేది 2 నుంచి 5కి మారిపోయింది బికాస్ ఇట్ ఈస్ రిజల్ట్. ఓకే, మనం ఇప్పుడు సపోజ్ నేను బి ప్లస్ ఏ, ఇప్పుడు సపోజ్ బి ప్లస్ ఈక్వల్ టు ఏ అని చేశాను అనుకోండి, దాని ఆన్సర్ ఏమొస్తుందండి, బి ప్లస్ ఈక్వల్ టు ఏ చేస్తే దాని ఆన్సర్ ఏమొస్తుంది, ఆన్సర్ ఎక్కడ స్టోర్ అవుతుంది, బి ప్లస్ ఏ ఈక్వల్ టు బి ప్లస్ ఈక్వల్ టు ఏ అని చేస్తే ఆన్సర్ ఎక్కడ స్టోర్ అవుతుంది, వెరీ గుడ్, బిలో స్టోర్ అవుతుంది. ఫైన్, ఇక్కడ చూడండి నేను మళ్ళీ అదే ఆపరేషన్ చేస్తున్నాను, ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ చూడండి ఇప్పుడు బి ప్లస్ ఈక్వల్ టు ఏ అని చేస్తే బిఫోర్ ఆపరేషన్ వాల్యూ ఏ 2 బి 3 వచ్చింది. ఆఫ్టర్ ఆపరేషన్ ఆఫ్ ద వాల్యూ ఏ ఇస్ 2, ఎందుకంటే ఇక్కడ ఏలో 2 వాల్యూ అలాగే ఉంది, ఇక్కడ మనం బి ప్లస్ ఈక్వల్ టు ఏ అన్నాం కాబట్టి బిలో స్టోర్ అవుతుంది కదా రిజల్ట్. సో చూడండి 2 + 3 5 అనేది బిలో స్టోర్ అయ్యింది. సో ఇన్ దిస్ వే మనం
ఆపరేషన్స్ అనేవి అర్థమెటిక్ ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. అలాగే సేమ్ నేను ఇదే ఆపరేషన్ ని మనం మైనస్ నెగటివ్ చేసుకోవచ్చు. కావాలంటే చూడండి, నేను దీన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను నేను. సేమ్ ఆపరేషన్ నేను నెగిటివ్ ఆపరేషన్ కూడా మనం చేసుకోవచ్చు, మన ఇష్టం అది. ఓకే, నెగిటివ్ ఆపరేషన్ చేస్తాను. చాలా మంది ఎడిషన్ ఒకటే చేస్తున్నారు సార్, సబ్ట్రాక్షన్ చేయట్లేదు అని చెప్పేసి అంటున్నారు కదా. సో నేను ఇక్కడ 5 ఇచ్చాను, నేను ఇది 3 ఇచ్చాను. ఏ మైనస్ ఈక్వల్ టు బి, ఏ మైనస్ ఈక్వల్ టు బి అని చెప్పాను నేను. ఏ మైనస్ బి అని వస్తే మీకు ఆన్సర్ చూసుకోండి. ఇక్కడ 5 మైనస్ 3 చేస్తే ఆన్సర్ ఎందులో స్టోర్ అవుతుంది, ఏలో స్టోర్ అవుతుంది. 5 మైనస్ 3 ఆన్సర్ అంతా 2. ఫస్ట్ ఏలో ఇనిషియల్ గా 5 ఉంది, ఆఫ్టర్ ఆల్ ద ఆపరేషన్ ఇక్కడ 2 అని వచ్చింది. ఓకే ఫైన్. హోప్ ఇది అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను. ఇది సేమ్ అదే వేలో మనకి ఇక్కడ చూడండి, ఇంటూ ఆపరేషన్, అదే మల్టిప్లికేషన్ ఆపరేషన్ కూడా ఏ స్టార్ ఈక్వల్ టు బి అంటే ఏ ఇంటూ బి జరిగి రిజల్ట్ వచ్చి ఏలో స్టోర్ అవుతుంది. ఈ రిజల్ట్ వచ్చేసి ఏలో స్టోర్ అవుతుంది. ఓకే, సో ఆన్సర్ 6 అనేది వచ్చింది, 3 ఇంటూ 2 కదా. ఓకే, అలాగే ఇప్పుడు డివైడెడ్ బై చేసాం అనుకోండి, సేమ్ ఇది కూడా అంతే. ఏ ఈక్వల్ టు 11, బి ఈక్వల్ టు 2 చేసి ఏ డివైడెడ్ బై ఈక్వల్ టు బి అని చెప్పాను. అంటే ఏ బై బి జరిగి ఆన్సర్ ఏలో స్టోర్ అవుతుంది. అంటే 5.5 అని వచ్చింది అంటే. ఓకే, ఇది ఫ్లోట్ వాల్యూ జనరేట్ చేస్తుంది కాబట్టి. సేమ్ అదే దాన్ని నేను ఫ్లోర్ వాల్యూకి ఇచ్చాను అనుకోండి, ఏ ఈక్వల్ టు 11 అని ఇచ్చాను, బి ఈక్వల్ టు 2 అని ఇచ్చాను. ఏ ఈక్వల్ టు డబల్ స్లాష్ ఈక్వల్ టు బి అంటే అర్థం ఏంటి, ఏ ఫ్లోర్ డివిజన్ బి జరిగి ఆన్సర్ వచ్చి ఏలో స్టోర్ అవుతుంది అనమాట. 5 అని వచ్చింది ఇక్కడ, ఎందుకంటే 5.5 అని వచ్చింది డివైడెడ్ బై లో. ఇక్కడ ఫ్లోర్ డివిజన్ లో 5 అనేది తీసేస్తారు కదా. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి పర్సంటేజ్ ఈక్వల్ టు అంటే ఇది రిమైండర్ ఆపరేషన్ కదా. సో ఏ బై బి, ఏ పర్సంటేజ్ ఈక్వల్ టు బి అంటే అర్థం ఏంటి, ఏ బై బి జరుగుతుంది. అందులో ఇక్కడ రిమైండర్ లో వచ్చే ఆపరేషన్ ఉంటుంది కదా, రిమైండర్. ఆ రిమైండర్ 2/11 చేస్తే రిమైండర్ అంటే ఇది శేషం. భాగహారం చేస్తాం కదా మనం, భాగహారం చేసేటప్పుడు శేషం, ఆ శేషాన్ని ఇక్కడ వస్తుంది అనమాట. చూడండి 11/2, ఇప్పుడు 11/2 చేస్తే 2 5 10 వస్తుంది. సో 11 మైనస్ 10 చేస్తే 1 అనేది రిమైండర్ వస్తుంది. ఆ 1 ఇక్కడ వచ్చింది చూసారా. సపోజ్ నేను 15/3 చేశాను అనుకోండి, 15/3 చేస్తే ఆన్సర్ 0 వస్తుంది. చూడండి ఎక్కడ ఉంది, ఇవ్వండి. 15/3 చేస్తే ఇక్కడ చూసారు కదా, ఆన్సర్ అనేది 0 వచ్చింది. ఎందుకంటే 3 అనేది 15 లో సక్సెస్ఫుల్ గా క్యాలిక్యులేట్ అయ్యి రిమైండర్ 0 వస్తుంది కాబట్టి ఇక్కడ 0 వచ్చింది. అదే నేను ఇక్కడ 16 పెట్టాను అనుకోండి, 1 వస్తుంది. ఎందుకంటే 3 5 15, 16 మైనస్ 15 ఈక్వల్ టు 1 వస్తుంది అనమాట. ఓకే, రిమైండర్ అనేది వస్తుంది అక్కడ. ఓకే, తర్వాత పవర్ ఆపరేషన్ అని చెప్పాను కదా మీకు. సో పవర్ ఆపరేషన్ అంటే ఇక్కడ మీకు చెప్తా ఉన్నాండి, 2 to the power of 5 అంటే ఇక్కడ 2 to the power of 5 అంటే ఇక్కడ ఏం జరుగుతుంది మనకి, 2 into 2 మొత్తం 5. ఓకే, అంటే 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16, 16 2s are 32. ఇక్కడ ఏ డబుల్ స్టార్ బి, ఈ ఏ డబుల్ స్టార్ ఈక్వల్ టు బి అంటే ఏ డబుల్ స్టార్ బి జరిగి ఆన్సర్ వచ్చి ఏలో స్టోర్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ ఏ ఉంది కాబట్టి ఏలో స్టోర్ అయ్యి ఆన్సర్ వస్తుంది 32 రావాలి. హెన్స్ మనకి 32 వచ్చింది. ఓకే, 32 అనేది వచ్చింది. ఎందుకంటే ఏ టు ద పవర్ ఆఫ్ ఏ, ఇప్పుడు ఏ టు ద పవర్ ఆఫ్ బి అంటే 2 to the power of 5 అని అనమాట. 2 to the power of 5 అంటే ఆటోమేటిక్గా 2ని 5 టైమ్స్ వస్తుంది. అలాగే ఇక్కడ మనకి అండ్ ఆపరేషన్, ఆర్ ఆపరేటర్ ఎందుకు కదా, లాజికల్ అండ్ ఆపరేటర్స్, అవి బిట్ వైజ్ అండ్ ఆపరేటర్స్ అవి కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ A1 B2 ఇచ్చుకొని ఏ యాంపర్సండ్ ఈక్వల్ టు బి అని ఇచ్చారు అనుకోండి, ఏ అండ్ బి జరిగి ఆన్సర్ వచ్చేసి ఏలో స్టోర్ అవుతుంది అనమాట. ఓకే, ఆన్సర్ వచ్చేసి మనకి ఏలో స్టోర్ అవుతుంది. ఇలా మనం సింపుల్ గా ఏంటంటే థర్డ్ వేరియబుల్ అంటే ఒక వేరే వేరియబుల్ యొక్క ఇంటర్ఫిరెన్స్ తగ్గించడం కోసం మనం ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ అనేవి మనకి ఉపయోగిస్తాం.
హోప్ ఇది అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. దీనికి సంబంధించిన నోట్స్ కూడా మీకు ఇస్తాను. సేమ్ లైక్ దిస్ ఇక్కడ ఆర్ ఆపరేటర్ కానీ ఇక్కడ చూడండి, తర్వాత ఎక్స్ఆర్ ఆపరేటర్ కానీ అన్ని కూడా అలాగే ఉంటాయి అన్నమాట. ఏ క్యాప్ ఈక్వల్ టు బి అన్నానంటే ఏ ఎక్స్ఆర్ ఈక్వల్ టు బి అంటే ఏ ఎక్స్ఆర్ బి జరిగి ఆన్సర్ ఏలో స్టోర్ అవుతుంది. ఓకే, సో దీస్ ఆర్ ద అసైన్మెంట్ ఆపరేటర్స్. అండ్ ఇప్పుడు మనం లాస్ట్ అండ్ ఫైనల్ ఆపరేటర్స్ దగ్గరికి వచ్చామండి, స్పెషల్ ఆపరేటర్స్. సో ఈ స్పెషల్ ఆపరేటర్స్ లో మనకి రెండు స్పెషల్ ఆపరేటర్స్ లో కూడా మనకి రెండు రకాలు ఉంటాయి. ఐడెంటిటీ ఆపరేటర్స్ ఉంటాయి, తర్వాత మెంబర్షిప్ ఆపరేటర్స్ అని చెప్పేసి ఉంటాయి అన్నమాట. అప్పుడు ఫస్ట్ ఐడెంటిటీ ఆపరేటర్స్ దగ్గరికి వచ్చేద్దాం. చాలా ఈజీగా ఉంటాయి. ఈ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత ఒక నిమిషం ఉండండి. ఈ ఐడెంటిటీ ఆపరేటర్స్ దగ్గరికి ఒకసారి వద్దాం. ఈ ప్రోగ్రామ్ నేను కాపీ చేసి ఇందులో పెడతాను. ఒక నిమిషం ఉండండి. ఇదిగోండి ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి, ఇది కొంచెం సైజ్ తెప్పిస్తాను. ఓకే, వచ్చింది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ రాస్తాను. ఇక్కడ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ ఐడెంటిటీ ఆపరేటర్స్ అంటే ఏంటి? ఫస్ట్ క్వశ్చన్ ఐడెంటిటీ ఆపరేటర్స్. ఓకే, సో ఐడెంటిటీ ఆపరేటర్స్ లో మేజర్ గా మనం ఉపయోగించే కీవర్డ్స్ ఏంటంటే ఈజ్ అనేది ఒకటి వాడతాం, తర్వాత ఈజ్ నాట్, ఈ రెండు పదాలు మనం ఉపయోగిస్తాం జనరల్ గా. అది ఎలా ఒకసారి ఒక ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఫస్ట్ ఇందులో ఒక లెటర్స్ టేక్ A1 ఈక్వల్ టు 3, B1 ఈక్వల్ టు 3. ఓకే, A1 B1 3 అన్న. తర్వాత A2 ఈజ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. B2 ఈజ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎంపెటెల్ ఎనబదు. తర్వాత A3 ఈజ్ ఈక్వల్ టు లిస్ట్ వేరియబుల్ ఒకటి తీసుకొని లిస్ట్ ఒకటి తీసుకొని 1 2 3 పెట్టుకున్నాం. B3 తీసుకొని లిస్ట్ వేరియబుల్ తీసుకొని 1 2 3 పెట్టుకున్నాం. ఇప్పుడు ఆపరేషన్ ఏం చేయమంటానంటే ఇవి ఇన్పుట్స్ అన్నమాట, నేను ఇచ్చిన ఇన్పుట్స్. ఆపరేషన్ ఏంటంటే ఫస్ట్ ఇది ప్రింట్ A1 ఈజ్ నాట్ B1 అంటే అర్థం ఏంటంటే ఇక్కడ A1 ఇక్కడ రాస్తున్నా చూడండి, A1 ఈజ్ నాట్ B1 అంటే అర్థం ఏంటంటే ఇక్కడ A1 నాట్ B1 అంటే బోత్ ఆర్ డిఫరెంట్. ఏంటంటే ఇది బోత్ ఆర్ డిఫరెంట్ అని చెప్పేసి అర్థం అనమాట. ఈజ్ నాట్ అంటే అర్థం అదనమాట. ఇప్పుడు సపోజ్ A1 ఈజ్, ఇక్కడ నేను ఇంకోటి కూడా రాస్తాను. ఇక్కడ సపోజ్ దీన్నే కాపీ చేసి పేస్ట్ చేస్తాను. ఓకే, బోత్ ఆర్ సేమ్ అంటే ఇక్కడ ఏం జరుగుతుందండి, సింపుల్ గా కంపారిజన్ ఆపరేషన్ జరుగుతుంది అనమాట. ఐడెంటిటీ ఆపరేటర్స్ అంటే సింపుల్ గా కంపారిటివ్ ఆపరేటర్ జరుగుతుంది. ఇప్పుడు A1 ఈజ్ నాట్ B1 అని అర్థం అంటే అర్థం ఏంటంటే A1 లో ఉన్న డేటా B1 లో ఉన్న డేటా ఒకటి కాదు అని నేను చెప్తున్నాను. అంటే నేను సిస్టమ్ చెప్తున్నాను, కానీ సిస్టమ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏం చేస్తుంది, A1 లో ఉన్న డేటా B1 లో ఉన్న డేటా ఒకటా కాదో చెక్ చేసుకుంటాం. నేనేం చెప్పాను, ఈజ్ నాట్ అని చెప్పాను, అంటే రెండు డిఫరెంట్ అని చెప్పాను. కానీ సిస్టమ్ మాత్రం ఇవి రెండు ఒకటే అని చెప్పేసి తేలింది సిస్టమ్ వెరిఫికేషన్ లో. ఇవి రెండు ఒకటే అని తేలినప్పుడు
ఇక్కడ నేను చెప్పిన దానికి ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుందంటే ఫాల్స్ అని వస్తుంది. నేను చెప్పిన దానికి ఆన్సర్ ఏమొస్తుందండి? ఫాల్స్ అని వస్తుంది. అదే ఇప్పుడు నేను A1 ఈజ్ B1 అని చెప్పేసి అన్నాను అనుకో, A1 లోని B1 లోని 3 అనే డేటా ఉంది కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది? ట్రూ అని చెప్పి వస్తుంది అనమాట. ఓకే, ట్రూ అని చెప్పేసి వస్తుంది. అలాగే ఇక్కడ రెండే ఉంటాయండి దారులు, ఈజ్ నాట్ అని 2 దారులు మాత్రమే ఉంటాయి. అలాగే ఇప్పుడు సేమ్ టాపిక్ ఇక్కడ కూడా తీసుకొని వద్దాం. సేమ్ టాపిక్ A2 B2 మధ్యలో కూడా తీసుకొని వద్దాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు A2 ఈజ్ B2 అని చెప్పేసి అన్నాను అనుకోండి. A2 ఈజ్ B2 అన్నప్పుడు ఫస్ట్ లెటర్ ఏదైతే ఉందో ఆంధ్ర అని ఉంది కదా, ఇక్కడ ఏదో స్టార్ట్ అయింది కదా ఆంధ్రప్రదేశ్. సో ఇక్కడ ఇది ఎలా కంపేర్ చేసుకుంటుంది అంటే స్ట్రింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ. నేను 2 కొటేషన్ మధ్య ఇచ్చాను కాబట్టి ఇది స్ట్రింగ్ డేటా కదా. సో ఇది స్ట్రింగ్ డేటా కాబట్టి మనం ఇక్కడ ఇది ఎలా కంపేర్ చేసుకుంటుంది అంటే ఏని ఏతో, అంటే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ A2లో ఏ స్టార్ట్ అయింది, B2లో కూడా ఏతోనే స్టార్ట్ అయిందా లేదా. అలాగే నెక్స్ట్ లెటర్ N వచ్చింది. ఓకే, నెక్స్ట్ లెటర్ మనకి ఏమొచ్చింది? N వచ్చింది. ఇక్కడ కూడా N లెటర్ వచ్చిందా లేదా అని చెప్పేసి చూసుకుంటుంది. అలాగే ఇక్కడ D వచ్చింది. ఓకే, ఇక్కడ D వచ్చింది. ఇక్కడ 3వ లెటర్ కూడా D వచ్చిందా లేదా. అలాగా ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ కంపేర్ చేసుకుంటుంది. కంపేర్ చేసుకొని ఇక్కడ 10 లెటర్లు ఉండి, ఇక్కడ కూడా 10 లెటర్లు ఉండి, ఇక్కడ సేమ్ ఏదైతే రాసి ఉందో అక్కడ కూడా అదే రాసి ఉంటే కనుక ట్రూ అని చెప్పేసి వస్తుంది. లేదనుకోండి, ఇక్కడ చూడండి, ఇప్పుడు A2 ఈజ్ B2 అంటే A2లో ఉన్న డేటా B2లో ఉన్న స్ట్రింగ్ ఒకటే అని చెప్పేసి నేను చెప్తున్నా. కానీ ఇక్కడ చూడండి, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో నేను చివరిలో N వస్తే ఇక్కడ B2లో M వచ్చింది. సో ఇవి రెండు చూడడానికి ఒకటి డిఫరెంట్, కానీ నేను ఈజ్ A2 ఈజ్ B2 అంటున్నా, అంటే రెండు ఒకటే చెప్తున్నా. ఆన్సర్ ఏమొస్తుందండి? ఆటోమేటిక్ గా ఫాల్స్ అని చెప్పేసి వస్తుంది అనమాట. ఇక్కడ ఈజ్ బోత్ ఆర్ సేమ్ అంటే ఇక్కడ ఏమొస్తుంది? రెండు కూడా డిఫరెంట్ కాబట్టి ఆన్సర్ అనేది ఫాల్స్ వస్తుంది. అదే A2 ఈజ్ నాట్ B2 అంటే రెండు ఒకటే కాదు కదా. సో ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ తో అన్ని మ్యాచ్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? ట్రూ అని చెప్పేసి వస్తుంది. ఓకే, హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను నేను. అలా ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ తో కంపేర్ చేసుకుంటుంది. ఆ తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ ఇక్కడ చూడండి, ఇప్పుడు సపోజ్ ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు మీరు. చూడండి, ఇక్కడ A3 ఈజ్ B3 అని అన్నప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది అంటే ఫాల్స్ వస్తుంది. A3 ఈజ్ B3 అన్నప్పుడు ఆన్సర్ ఫాల్స్ వస్తుంది. ఎందుకు సార్ ఫాల్స్ వస్తుంది అని చెప్పేసి అని అంటే, ఇక్కడ A3 ఈజ్ B3 అంటే ఇది ఏ డేటా అండి? లిస్ట్ టైప్ ఆఫ్ డేటా కదా. ఇది ఏం చేస్తుంది అంటే A3 ఈజ్ B3 అంటే సపోజ్ ఇక్కడ చూడండి, ఈ బ్రాకెట్స్ ఉన్నాయి కదా, ఓపెన్ బ్రాకెట్స్ క్లోజ్ బ్రాకెట్స్, అంటే ఇక్కడ ఓపెన్ బ్రాకెట్స్ క్లోజ్ బ్రాకెట్స్, తర్వాత B3లో ఉన్న ఓపెన్ బ్రాకెట్స్ క్లోజ్ బ్రాకెట్స్ ఇందులో ఉన్నాయి. ఇవి ఇక్కడ లిస్ట్ టైప్ ఆఫ్ డేటా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే A3 ఈజ్ B3 అని అన్నప్పుడు ఈ ఓపెనింగ్ బ్రాకెట్స్ ని క్లోజింగ్ బ్రాకెట్స్ ని కంపేర్ చేస్తుంది. కానీ ఇందులో ఉన్న డేటాని ఇందులో ఉన్న డేటా అనేది కంపేర్ అవ్వదు. సో డేటా ఏమున్నది అనేది తెలియదు కాబట్టి ఆటోమేటిక్ ఇది ఆన్సర్ ఏమొస్తుందండి? ఫాల్స్ వస్తుంది. A3 ఈజ్ B3 అంటే ఆన్సర్ ఏమొస్తుందంటే ఫాల్స్ వస్తుంది. ఎందుకంటే రెండు సేమ్ అంటే ఫస్ట్ సేమ్ అనడానికి డేటా అనేది ఇవ్వలేదు మనం. అంటే ఇక్కడ 1 2 3 అని ఉంది కదా, ఈ 1 2 3కి పొజిషనింగ్ వాల్యూస్ ఉంటాయి. అంటే ఏంటంటే 1 అనేది 0th పొజిషన్, 2 అనేది 1 పొజిషన్, 3 అనేది 2nd పొజిషన్ అని చెప్పేసి లిస్ట్ లో ఒక పొజిషనింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది అనమాట. ఆ పొజిషనింగ్ సిస్టమ్ తోటే మనం వాటిని కంపేర్ చేయాలి.
అదే మనం డైరెక్ట్ గా ఒక లిస్ట్ డైరెక్ట్ గా ఇంకో లిస్ట్ తో కంపేర్ చేసేటప్పుడు అది ఓన్లీ ఓపెన్ బ్రాకెట్స్ అండ్ క్లోజ్ బ్రాకెట్స్ తోనే కంపేర్ చేసుకుంటుంది కాబట్టి ఆన్సర్ అనేది ఫాల్స్ వస్తుంది. ఇప్పుడు మనం క్వశ్చన్ లోకి వెళ్దాం. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ చూడండి, తర్వాత ఇక్కడ A3 is B3, ఇక్కడ చూడండి A1, ఇక్కడ నేను A1 is not B1 అంటున్నాను. సో మనకి ఇక్కడ ఈ రెండు ఒకటే కాబట్టి ఫాల్స్ వచ్చింది. తర్వాత చూడండి A2 is B2, అది పక్కన పెడితే A3 is B3 అన్నప్పుడు ఫాల్స్ వచ్చింది. కానీ ఇక్కడ చూడండి A3 of 1, ఇక్కడ రాస్తాను ఒకసారి, మళ్ళీ నేను ఇక్కడికి వెళ్తాను. నేను ఇక్కడ సపోజ్ మనం దీనికి ఇన్స్ట్రక్షన్ ఎట్లా ఇవ్వాలంటే A3 of 1 is B3 of 1 ఇలా ఇచ్చానంటే అర్థం ఏంటంటే A3 లో 1th పొజిషన్ అంటే 0 1, ఇది సెకండ్, ఈ సెకండ్ ఉంది కదా, ఆ 1th పొజిషన్ ఇదనమాట. ఓకే, 1th పొజిషన్ ఇది. అలాగే B3 లో 1 అంటే ఇది 0th పొజిషన్, సెకండ్ అది 1 పొజిషన్. సో ఈ పొజిషన్. ఓకే, ఇప్పుడు A3 లో ఉన్న 1th పొజిషన్, B3 లో ఉన్న 1th పొజిషన్ ఒకటే చెప్తున్నాను. ఈ టైంలో ఇది ఏమొస్తుంది అంటే ఆన్సర్ ట్రూ వస్తుంది. నేను మీకు ఏం చెప్పాను, పొజిషనింగ్ వాల్యూస్ తో కంపేర్ చేస్తే కనుక మనకి ఆన్సర్ అనేది ట్రూ వస్తుందని చెప్పాను కదా. సో ఇప్పుడు మనం కంపేర్ చేద్దాం. సో ఇక్కడ నేను ఏమి ఇచ్చానంటే ప్రింట్ A1 is not B1 అంటే A1 లో ఉన్న డేటా B1 లో ఉన్న డేటా ఒకటి కాదంటున్నాను. A1 is B1 అంటున్నాను, A1 లోని B1 లోని ఒకటే ఉందని చెప్తాను. తర్వాత A2 is B2 అంటే A2 లో ఉన్న డేటా B2 లో ఉన్న డేటా ఒకటే అంటున్నాను. తర్వాత A3 of 1 B3 of 1 ఇది మీకు ఆల్రెడీ చెప్పాను నేను. ఓకే, చూడండి ఆన్సర్ మనం అనుకున్నట్టు వచ్చేది. చూడండి ఇక్కడ చూడండి ఫాల్స్, ఇక్కడ నేను క్వశ్చన్ లో రాసుకున్నాను. ఇక్కడ చూడండి ఫాల్స్ ట్రూ, ఫాల్స్ ట్రూ, ఫాల్స్ రావాలి. ఫాల్స్ ట్రూ, ఫాల్స్ ట్రూ, ఫాల్స్. ఓకే, సో ఈ రకంగా ఐడెంటిటీ ఆపరేటర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మెంబర్షిప్ ఆపరేటర్స్. మెంబర్షిప్ ఆపరేటర్స్ చూద్దాం ఒక్కసారి. ఓకే, మెంబర్షిప్ ఆపరేటర్స్ వచ్చాం మనం. క్వశ్చన్ చూస్తే ఇట్లా ఉంటుంది మనది. ఒకసారి చూద్దాం. ఒకసారి ఇక్కడ చూడండి, ఓకే, ఇప్పుడు మెంబర్షిప్ ఆపరేటర్ లో మనం ఉపయోగించే పదాలు ఏంటంటే ఇన్, నాట్ ఇన్. ఓకే, ఇన్, నాట్ ఇన్. ఇన్ అంటే అర్థం ఏంటంటే ట్రూ ఇఫ్ ద వాల్యూ ఇస్ ఫౌండ్ ఇన్ ద సీక్వెన్స్. నాట్ ఇన్ అంటే అర్థం ఏంటంటే ట్రూ ఇఫ్ ద వాల్యూ ఇస్ నాట్ ఫౌండ్ ఇన్ ద సీక్వెన్స్. అది ఎలా అనేది చూద్దాం. ఇన్పుట్స్ తీసుకుందాం మనం. చూడండి ఇక్కడ మనం ఇన్పుట్స్ తీసుకుంటున్నాం. మనం x ఈక్వల్ టు ఆంధ్రప్రదేశ్, y ఈక్వల్ టు 1 2 3b అని చెప్పేసి తీసుకున్నాం. ఇక్కడ చూడండి నేను ఏం చెప్తున్నానంటే ఫస్ట్ ఇది ప్రింట్ p in x అంటే p అంటే p అనే లెటర్ కి కొటేషన్ ఇచ్చింది చూసుకోండి. p in x అంటే ఈ ఆంధ్రప్రదేశ్, ఫస్ట్ x అనే x ఈక్వల్ టు ఆంధ్రప్రదేశ్ అన్నాం కదా, ఈ ఆంధ్రప్రదేశ్ లో ప్రింట్ p in x అంటున్నాం. ఇన్ x అంటే ఏంటి, లోపల అంటే స్ట్రింగ్ లోపలికి వెళ్ళి చెక్ చేసుకుంటుంది. ఇన్ x అంటే అర్థం ఏంటి, ఇక్కడ p అనేది ఉంది కదా, ఇక్కడ ప్రదేశ్ లో p అనేది ఉంది కదా ఆంధ్రప్రదేశ్ లో. సో ట్రూ అని చెప్పేసి వస్తుంది. అలాగే ప్రింట్ ఆంధ్ర నాట్ ఇన్ ఎక్స్ అంటే ఆంధ్ర అనేది నాట్ ఇన్ ఎక్స్ అంటే లేదు అని చెప్తున్నా. కానీ ఆంధ్ర అనేది ఎక్స్ లో ఉంది కదా. ఇక్కడ కేస్ సెన్సిటివ్ అండి. ఇక్కడ ఆంధ్ర అనేది ఇక్కడ ఎలా ఉంది, ఇక్కడ సపోజ్ నేను ఇక్కడ క్యాపిటల్ ఏ పెట్టాను అనుకోండి, ఆన్సర్ రాంగ్ వస్తుంది. అది కూడా మీకు నేను చూపిస్తాను. నేను
క్యాపిటల్ ఇప్పుడు ఆంధ్ర నాట్ ఇన్ ఎక్స్ అంటే ఆంధ్ర అనేది దీంట్లో ఉంది, బట్ నేను నాట్ ఇన్ అంటున్నాను కాబట్టి ఫాల్స్ అని చెప్పేసి ఆన్సర్ వస్తుంది. అలాగే నెక్స్ట్ ప్రింట్ ప్రదేశ్ నాట్ ఇన్ ఎక్స్. ప్రదేశ్ నాట్ ఇన్ ఎక్స్ అంటే ట్రూ వస్తుంది. ఎందుకు సార్ ప్రదేశ్ ఉంది కదా, మరి ఎందుకు వచ్చిందంటే ఇక్కడ పి అనేది క్యాపిటల్ లో ఉంది, మనం ఇచ్చిన ఎక్స్ లో ప్రదేశ్ అనేది స్మాల్ పి తో స్టార్ట్ అయింది. సో స్మాల్ పి తో స్టార్ట్ అయింది కాబట్టి ఆటోమేటిక్ గా లేదు, క్యాపిటల్ పి తో స్టార్ట్ అయ్యే ప్రదేశ్ అనేది ఎక్స్ లో లేదు కాబట్టి ఆన్సర్ ట్రూ అని చెప్పేసి వస్తుంది అనమాట. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్రింట్ 3 in y. ప్రింట్ 3 in y అంటే ఇక్కడ ఇందాక మనం ఈజ్ అని పెడితే రాంగ్ వచ్చింది, కానీ ఇక్కడ ఇన్ అని పెడితే వస్తుంది. ఇన్ వై అంటే చూడండి, ఇప్పుడు y ఈక్వల్ టు మనం ఒక లిస్ట్ తీసుకొని 1 2 3 స్ట్రింగ్ బి తీసుకున్నాం, లెటర్ బి అని తీసుకున్నాం స్ట్రింగ్ మెథడ్ లో. ఇక్కడ ప్రింట్ 3 in y అంటే స్ట్రింగ్ లోపలికి వెళ్ళి 3 అనేది ఉందో లేదో చూసుకొని ఉంటే ట్రూ అని ప్రింట్ చేస్తాం. చూడండి ఇక్కడ 3 అనేది ఉంది కదా, ప్రింట్ 3 in y అంటే మనకి y ఉంది కాబట్టి ఇది ప్రింట్ చేసింది. అలానే ప్రింట్ బి ఇన్ వై అంటే ఇది కూడా మనకి ట్రూ వస్తుంది. మనం 1 2 3 స్ట్రింగ్ బి తీసుకున్నాం కదా, స్ట్రింగ్ బి అనేది y లో ఉంది కాబట్టి ఇక్కడ ట్రూ అని చెప్పేసి వస్తుంది. చూసుకోండి, ఇక్కడ మనం స్ట్రింగ్ టైప్ తీసుకోవాలనుకుంటే మనం కొటేషన్స్ ఇచ్చుకుంటేనే అది స్ట్రింగ్ అని చేసుకుంటాం. అదే డైరెక్ట్ గా నేను నార్మల్ బి అని ఇచ్చాను అనుకోండి, ఎర్రర్ వస్తుంది అనమాట. తర్వాత ప్రింట్ A1 ఈజ్ నాట్ B1. సారీ, ఇది ఇక్కడ వచ్చేసింది. నేను ఎక్కడ కాపీ చేసాను ఇదంతా? ఒక నిమిషం అండి. A1 B1 ఇక్కడ వచ్చేసింది ఇదంతా. ఓకే, ఇది ఈ నోట్స్ అంతా నేను ఇందులో పెడతానండి నేను. ఈ నోట్స్ అంతా కూడా నేను గ్రూప్ లో పెడతా, అదే మన డ్రైవ్ లో పెట్టేస్తాను, చూసుకోండి. ఓకే, సో ఈ క్వశ్చన్ మీకు అర్థమైంది కదండి. ఇది ఇన్ నాట్ ఇన్, ఈజీ ఈజ్ నాట్, ఇన్ నాట్ ఇన్ అర్థమైంది కదా. ఇప్పుడు నేను ఇది ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను చూడండి. ఇగోండి చూడండి, ఎక్స్ ఈక్వల్ టు ఆంధ్ర అని వచ్చింది కదా, సో దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను చూడండి. మనకు ఆన్సర్ ట్రూ ఫాల్స్ ట్రూ రావాలి. సో చూడండి ఒకసారి, ట్రూ ఫాల్స్ ట్రూ ఫైన్. సో ఇక్కడతో మనకి ఆపరేటర్స్ అనేది కంప్లీట్ అయిపోయింది, ఆపరేటర్స్ టాపిక్ అనేది. సో సక్సెస్ఫుల్ గా ఈ రోజు నుంచి మనం టాస్క్ అనేవి ఇచ్చుకోవచ్చు అనమాట. రేపు మీకు ఒక ఇంపార్టెంట్ టాపిక్ చెప్తాను. రేపు టాపిక్ ఏంటంటే కొంచెం ఇంట్రెస్టింగ్ గా మొత్తం నెక్స్ట్ ఫర్దర్ స్టెప్స్ కి ఒక మూమెంట్ లా ఉంటుంది, అది మీకు చెప్తాను రేపు. తర్వాత అలాగే రేపు స్ట్రింగ్ మెథడ్స్ అవి కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ రోజుతో మనకి ఆపరేటర్స్ అయిపోయింది. దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద క్లాస్. హోప్ అందరికీ ఇది అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు గ్రూప్ లో పోస్ట్ చేయండి, నేను ఆన్సర్ చెప్తాను, ఏం ప్రాబ్లం లేదు. ఈ రోజు నుంచి అయితే నేను టాస్క్ ప్రిపేర్ చేసి ఇస్తాను. నేను టాస్క్ ప్రిపేర్ చేసిన తర్వాత మీరు అది చూసుకోండి. ఓకే, మెటీరియల్ నేను డ్రైవ్ లో పెట్టేస్తాను. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? మీకు ఏమన్నా డౌట్స్ ఏమైనా ఉంటే ఇప్పుడు అడగచ్చు. ఒక 7 minutes టైం ఉంది, క్లారిఫై చేస్తాను. ఇందాకలా ఫ్రాక్షన్ అదే ఫ్యాక్టోరియల్ మెథడ్ లో చెప్పన్నారు కదా నిన్న, నంబర్ సిస్టమ్ ని, అది కొంచెం టైం టేకన్ అండి. ఎందుకంటే ఇప్పుడు మెయిన్ టాపిక్ అనేది డివేట్ అవుతుంది. నేను దానికోసం సెపరేట్ గా ఒక వీడియో చేస్తాను, వీడియో చేసి మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సెపరేట్ గా వీడియో చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేసేస్తాను, అది పెట్టుకుంటాను. ఓకే, ఫైన్, థ్యాంక్ యూ సో మచ్.